హాట్ టాపిక్ స్వాగతం. హాట్ అంశాల మధ్యన జరుగుతున్నటువంటి పరిణామాలకి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం అందుబాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే అద్దేపల్లి శ్రీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అరుణ్ కుమార్ హైకోర్టు న్యాయవాది మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో భానుప్రకాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధితో పాటుగా కోటేశ్వరరావు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. పరిషత్ ఎన్నికలు వాస్తవంగా అందరం మర్చిపోయాం. దాదాపుగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగిపోయినాయి. ఆ తర్వాత ఆ ఎన్నికలకు సంబంధించి చిట్ట చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠ జరిగింది. 1.5 రోజు ముందు ఆ ఎన్నికల్ని వాయిదా వేస్తూ సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వటం, దానికి 2వ రోజున డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వటం నిర్వహించుకోమని, ఫైనల్గా రిజల్ట్ ఎప్పుడు అన్నటువంటిది మళ్ళీ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళమంటాం సింగిల్ బెంచ్. ఆ సింగిల్ బెంచ్ ఎన్నికలు అయిపోయాక రిజల్ట్ డిక్లేర్ చేయొద్దు, టోటల్గా అసలు ఎన్నికలే రద్దు చేస్తున్నామని ప్రకటించారు. అప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీని మీద అప్పీల్కి వెళ్తుంది ఎన్నికల సంఘం అని చెప్పారు. కానీ ఇప్పటిదాకా అప్పీల్కి వెళ్ళలేదు. అంటే ఎన్నికల నిర్వహణ వైపుకి మొగ్గు చూపుతోందా, లేదంటే కనుక అప్పీల్కి వెళ్ళడానికి ఎవరైనా అధికార యంత్రాంగం వెనుకాడుతోందా, అసలు ఏం జరుగుతోంది? మండల పరిషత్, ప్రజా పరిషత్ ఎన్నికలు అనేటువంటిది సృష్టిస్తున్నటువంటి ఒక గందరగోళానికి ముగింపు ఎక్కడ? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. శ్రీధర్ గారు ఏమంటారు? శ్రీధర్ గారు, నా మాట వినబడుతోందా? మీది కొంచెం మ్యూట్లో ఉంది, ఒక్కసారి ఓపెన్ చేయండి. ఆడియో మ్యూట్లో ఉంది. Sorry. Can you hear me, Andy? Right. Good morning. Yeah. Morning. Can you hear me? Yeah. నేను మామూలుగా వేరే ఇష్యూస్ క్లారిఫికేషన్ కోసం నేను ఫోన్ చేయడం జరిగింది. అండ్ అఫీషియల్ లైన్ ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్, మీరు అన్న క్లారిఫికేషన్కి అఫీషియల్ లైన్ ఏంటంటే, ఇప్పుడు వెకేషన్లో ఉన్నది కాబట్టి కోర్ట్స్ వెకేషన్ ఇమీడియట్గా కపుల్ ఆఫ్ డేస్లో స్టార్ట్ అవుతున్నది కాబట్టి ఇమీడియట్గా ఫైల్ చేస్తున్నాం. 1. నెంబర్ 2, ఈ ఎలక్షన్స్ గురించి అర్లియర్ సింగిల్ జడ్జి దగ్గర ఒక ఆర్డర్ వచ్చింది, డివిజన్ బెంచ్ దగ్గర ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్స్ ఉన్న తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సబ్సీక్వెంట్గా మళ్ళీ సింగిల్ జడ్జి దగ్గర ఇలాంటి ఆర్డర్ వచ్చింది. నాకున్న లీగల్ నాలెడ్జ్ పెద్ద ఇబ్బంది ఏమీ కాదు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. డివిజన్ బెంచ్ అపీల్లో సింగిల్ జడ్జి ఆర్డర్ కొట్టేస్తారు. ఏవైతే ఎలక్షన్స్ కండక్ట్ చేసామో, ఎవరైతే గెలిచారో యునానిమస్లు గెలిచినవన్నీ కూడా హోల్డ్స్ కూడా. రైట్. అంటే మామూలుగా ఇప్పుడు వెకేషన్ బెంచ్ ఇవన్నీ అందరికీ తెలిసినటువంటిది. ఇప్పుడు మొన్నటిసారి అయితే ఇదే సిస్టంలో ఉన్నప్పుడే మనం ఫస్ట్ రోజున ఆపినప్పుడు, అంటే సింగిల్ బెంచ్ ఆపినప్పుడు వెంటనే డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్ళాం. అలాగే దాని కౌంటింగ్కి సంబంధించి కూడా అప్పీల్కి వెళ్ళాం. పర్టికులర్గా ఇప్పుడు ఆపడం అన్నటువంటిది అంటే ఇంకోటి, నీలం సాహ్ని గారుని తీవ్రంగా మందలించినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆవిడికి తెలుగు ఇంగ్లీషు రాదా అన్నటువంటి కోణంలో కూడా న్యాయమూర్తి ప్రశ్నించినటువంటి చూసాం. దాంతో ఆవిడేమన్నా నిరాసక్తత ప్రదర్శిస్తున్నారా? నేను స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ ద కమెంట్స్ మేడ్ బై ద హైకోర్ట్ జడ్జ్. ఐ డౌట్ ఆయన ఆ విధంగా మాట్లాడచ్చు ఒక సీనియర్ ఆఫీసర్ గురించి. ఇంగ్లీష్ తెలుగు వచ్చా, దాని మీనింగ్ తెలుసా అన్నదంటే, నేను ఓపెన్గా చెప్తున్నాను, జడ్జి గారు వింటే కూడా పర్వాలేదు. జడ్జి గారు ఆ ఇంగ్లీష్ తెలుగు లేదా ఆ సెంటెన్స్లన్నీ చదివిన తర్వాతే సింగిల్ జడ్జి ఆర్డర్ ఇచ్చారు, మీ కొలీగ్ బ్రదరే. ఆ తర్వాత డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చారు ఎలక్షన్స్ కండక్ట్ చేయమని. సో మీరు అన్నట్టు నీలం సాహ్ని గారు చదువుకున్నారా లేదా, అర్థమైందా లేదా అన్న మాటలు ఫెలో బ్రదర్ జడ్జెస్ కూడా వర్తిస్తారా? డివిజన్ బెంచ్ ఆర్డర్స్, మీకంటే సీనియర్స్ ఉన్నారు డివిజన్ బెంచ్ లో, ఆర్డర్స్ అయిన తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేసాం. ఒక మాట మాట్లాడేటప్పుడు ఏంటంటే, అదే మాట తిరిగి వేరే వాళ్ళు మీకంటే మీరు ఎలాగా ఫీల్ అవుతారన్నది కూడా గ్రహించాలి. ఎస్, డెఫినెట్లీ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ జడ్జెస్, బట్ జడ్జెస్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే బార్ నుంచే వచ్చారు. మెజారిటీ ఆఫ్ ద జడ్జెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి కానీ హైకోర్టులో కానీ ఎవరేంటో అందరికీ తెలుసు. బట్ ఆ విధంగా మాట్లాడిన అవసరం లేదు. ఒక ఇంటర్ప్రిటేషన్, సింగిల్ జడ్జి ఆర్డర్ ఇచ్చారు, డివిజన్ బెంచ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయమన్నారు కదా. అప్పుడు డివిజన్ బెంచ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయమంటేనే కదా నీలం సాహ్ని గారు చేశారు. చెయ్యొద్దంటే చేశారా, అలా చేయమంటే చేశారా? దాని మీద కూడా అపీల్కి వెళ్ళారు కదా. బట్ ఏమంటే డివిజన్ బెంచ్ హోల్డ్స్ గుడ్ అన్నది కదా. వాట్ ఎవర్ ద డెసిషన్స్ టేకెన్ బై నీలం సాహ్నీస్ హోల్డ్స్ గుడ్ అన్న తర్వాత కదా ఆవిడ కండక్ట్ చేశారు ఎలక్షన్స్. మీరు అందరూ ఉన్నారు, మీరు చర్చకు కూడా పిలిచారు అప్పుడు. ఎందుకంటే ఆ 2 రోజులు కొంచెం గట్టిగా ఏం జరుగుతుంది
సింగిల్ జడ్జి ఇలాంటి ఆర్డర్ ఇచ్చారు, డివిజన్ బెంచ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయమంటారా లేదా అని అందరూ కూడా కుతూహలంగా చూసాం. పోటీ చేసే వాళ్ళందరూ చూశారు, ప్రజలు ఓటేసే వాళ్ళందరూ కూడా వేచి చూశారు ఆ జడ్జిమెంట్ కోసం. జడ్జిమెంట్, ఇద్దరు జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఫాలో అయిన నీలం సాహ్ని గారిని అగౌరవంగా ఒక జడ్జి, సింగిల్ జడ్జి ఆ విధంగా మాట్లాడ సరియా అంటే ప్రజలకు వదిలేస్తున్నాను. డెఫినెట్లీ ఈ కమెంట్స్ మీద కూడా డివిజన్ బెంచ్ అపీల్లో వెళ్ళినప్పుడు కూడా ఇవి కూడా మెన్షన్ చేస్తాం. ఏపీ గవర్నమెంట్ or state election commissioners had followed the orders of a division bench. ఆర్డర్స్ ఫాలో అయిన డివిజన్ బెంచ్ ఆర్డర్స్ ఫాలో అయితే నీకు ఇంగ్లీష్ తెలుగు వచ్చా అని చెప్పి ఆ విధంగా అనడం సరియా? అండ్ సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉన్నది. సుప్రీంకోర్టు ఆర్డర్ మీదే కదా, సింగిల్ జడ్జి ఆర్డర్ ఇస్తేనే కదా డివిజన్ బెంచ్ అపీల్లో వెళ్తేనే లేదు యూ కెన్ గో హెడ్ విత్ కండక్ట్. ఒక్కటి గ్రహించమనండి, నేను మళ్ళీ ఇంకోసారి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎలక్షన్ 3 రకాలుగా జరిగినాయి. ఎలక్షన్ కొన్ని జరిగిపోయినాయి, అవి ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ. ఇవి అంటే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత, ఏది విత్డ్రాల్స్ అయిపోయిన తర్వాత, స్క్రూట్నీ అయిపోయిన తర్వాత యునానిమస్ కూడా డిక్లేర్ చేశారు, కొంతమంది సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు. అంటే ఏదైతే మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మెయింటైన్ చేయవలసిందా ఆ 30 days కానీ 10 days కానీ 1 week కానీ ఇవన్నీ కూడా అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ దశగా వచ్చినాయి. మిగతావి మున్సిపల్ ఎలక్షన్స్, మున్సిపాలిటీస్, ఇతరులు అంటే అది వేరే విషయం. అవి ఇంకా కొన్ని స్టార్ట్ అవ్వలేదు, కోడ్ అనౌన్స్ చేశారు. అది ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ గత 10 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో ఉన్నా సరే 30 రోజుల టైం ఇచ్చారా? ఇవ్వలేదు కదా ఎక్కడా కూడా. అది కూడా గ్రహించేవాళ్ళు కదా. వాట్ ఈస్ అండ్ నాకు కరెక్ట్ గా ఇప్పుడు డేట్లు కరెక్ట్ గా ఈ టాపిక్ అనుకోలేదు నేను. గత ఒక 5 times లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు 14 days, 12 days, 15 days టైం ఇచ్చారు. అది ప్రాక్టీస్ లో. అండ్ తెలంగాణ ఎలక్షన్స్ లో ఈ మధ్యన జరిగినాయి కదా, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎలక్షన్స్ జరిగినాయి కదా. అండ్ ఆ వ్యత్యాసం చూడండి. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి 30 days కావాలన్నారు. ఎలక్షన్ ప్రాసెస్ అయిపోయింది జడ్పీటీసీ ఎంపీటీసీ. ఆ డిఫరెన్సియేషన్ గ్రహించని సింగిల్ జడ్జ్ ఈ విధంగా ఆర్డర్ ఇచ్చారు. డివిజన్ బెంచ్ అప్రిషియేట్ చేస్తుంది ఈ డిఫరెన్స్ ఏంటి అన్నది. డెఫినెట్ గా ఫేవరబుల్ గా ఆర్డర్ ఇస్తుంది. గెలిచిన వాళ్ళందరికీ సంతోషం, యునానిమస్ అయినా ఓడిపోయిన వాళ్ళు కూడా నెక్స్ట్ టైం పోటీ అన్నది ఉంటుంది. మీరు అందరూ కూడా ప్రజాసేవ చేయాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ కోరుకుంటుంది. గెలుపోవటం సహజం, మెజారిటీ మా వాళ్ళే గెలిచారు వైఎస్ఆర్సీపీ. రైట్. అరుణ్ కుమార్ గారు, ఇక్కడ మామూలుగా ఒకసారి కేసు కొట్టేశాక అప్పీల్కి సర్టన్ టైం ఉంటుంది కదా, ఇప్పుడు వెకేషన్ బెంచ్లో ఇది అప్పీల్ చేయకూడదా? సార్, యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ అప్పీల్ ఈజ్ ఫైల్డ్ 7th May నుంచి 13th June వరకు ఆంధ్ర హైకోర్టుకి వెకేషన్స్ ఉన్నాయి. అర్జెన్సీ మ్యాటర్లు మాత్రమే టేకప్ చేస్తాయి సార్ వెకేషన్ బెంచెస్. అప్పీల్ అనేది అంత అర్జెంట్ కాదన్న ఉద్దేశం కోర్టు దృష్టిలో ఉంటుంది, ప్రభుత్వ దృష్టిలో కాదు, న్యాయవాదుల దృష్టిలో కాదు. ఇట్స్ ఎ ప్రొసీజర్, లేడ్ ప్రొసీజర్, ప్రెసిడెంట్ అంటారు, అంటే పద్ధతులు. ఆ పద్ధతి ప్రకారం అప్పీల్కి అర్జెంట్ ఉండదు అని ఫీలింగ్. కానీ ఇక్కడ అర్జెంట్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రజాభిప్రాయం ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది, బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమై ఉన్నప్పుడు స్పష్టంగా కొన్ని వందల వేల రిపిటిషన్లు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత, ఎన్నికల ప్రహసనం స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్ఫియర్ కాకూడదు కోర్టులు అని స్పష్టంగా కొన్ని వందల వేల జడ్జిమెంట్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులో, సుప్రీంకోర్టులో. పర్టికులర్గా ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు సంబంధించి మనం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్. హైకోర్టుకి అయితే 5-6 సార్లు రావడం జరిగింది. ఇది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇందులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అప్పటి వరకు ఏకగ్రీవం అని కదా ఇక్కడ ఆపింది కూడా. సార్, సుప్రీంకోర్టు ఆర్డర్లు పాటించినరా లేదా అని చెప్పాల్సింది సుప్రీంకోర్టు అవుతుంది, సబ్జెక్ట్ మ్యాటర్ అది. అంతవరకు జరిగిన ఏకగ్రీవాలను ఫైనల్ చేసేసింది సుప్రీంకోర్టు, నాట్ టు ఇంటర్ఫియర్ విత్ ది ఏకగ్రీవం. ఆ రోజు అంతవరకు జరిగిన దాంట్లో మీరు ఇంటర్ఫియర్ కాకుండా మిగతా ప్రాసెస్ని మాత్రమే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. పాండమిక్ సిచ్యువేషన్లో ఒకరోజు అటు ఇటు అనేది నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్కి పూర్తి స్థాయిలో ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఒక్కసారి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతేనే
హైకోర్టులు ఇంటర్ఫియర్ కాకూడదు అన్న ఆ స్పిరిట్ని అయితే దెబ్బతీసినట్టే కదా ఇది ఖచ్చితంగా. అంటే సింగిల్ జడ్జ్ డిస్ప్యూటెడ్ ఆర్డర్, ఇంప్యూన్డ్ ఆర్డర్ అంటారు దీన్ని, వివాదాస్పద ఉత్తర్వు అంటారు అప్పీల్లో. దాన్ని ఆ విధంగానే పిలవాలి. అంటే ఆ సదరు కోర్టును కానీ సదరు బెంచ్ని కానీ అవమానించినట్టు కాదు అది. దాన్ని ఆ విధంగా పిలిస్తేనే మనం పై కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయగలుగుతాం. అప్పీల్ ఈజ్ ఫైల్డ్, అప్పీల్ ఈజ్ పెండింగ్ డిస్పోజల్ ఫర్ హియరింగ్. ఇద్దరు జడ్జిల ముందు, ధర్మాసనం ముందు అది రాబోతుంది. అది ఖచ్చితంగా ఒకరోజు అటు ఇటు అనేది బ్యాలెన్సింగ్ అనేది పాండమిక్లో మనం చూసినాం. ఒక్క రోజు 2 రోజుల వ్యవధిలోనే ఈ పాండమిక్ విపరీతమైన స్పీడ్తో వచ్చింది. అంటే మంచి ఉద్దేశంతో కూడా దీన్ని ప్రహసనాన్ని కుదించిండొచ్చు. ఎందుకంటే చాలా రోజులు, సంవత్సరం పైగా తతంగం కోర్టుల్లో నానిన తర్వాత ప్రజల అభిప్రాయానికి వెళ్ళింది. ప్రజల ఓట్లు కూడా బ్యాలెట్లో నిక్షిప్తమై ఉన్నాయి. బ్యాలెట్ రూపంలో, బ్యాలెట్ బాక్సుల్లో, ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా యాజ్ ఏ డిఫెన్స్ అడ్వకేట్, యాజ్ టు సపోర్ట్ ద డిఫెన్స్, దీన్ని ప్రజాభిప్రాయాన్ని ఒక రకంగా గౌరవించకపోవడమే. ఎందుకంటే కోర్టులు ఏ విధంగా అయితే నిర్ణయాలు ప్రకటిస్తాయో ప్రజలు కూడా అంతే. మనం ప్రజాస్వామ్యబద్ధమైన రాజ్యాంగం ఇది. ప్రజలే ప్రభువులు ఇక్కడ. ప్రజలు ఇచ్చిన తీర్పులను ఆపడానికి కోర్టులకు పరిధి లేదని కోర్టులో చెప్పింది. కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఒక నిబంధన అంటే వీళ్ళందరూ ఏకగ్రీవాలు ఏడాది క్రితం అయిపోయారు. ఇప్పుడు దాదాపుగా దాని తర్వాత ఇంకో 2 నెలలు అయినట్టుంది. ఏకగ్రీవాలు అయిపోయిన అంటే మనకి మామూలుగా అయితే 5 ఏళ్ల టర్మ్ కదా. ఇప్పుడు వీళ్ళేమో మళ్ళీ రేపు కౌంటింగ్ జరిగాక వస్తారు. అవును సార్. అంతా కలిపి ఒకేసారి లైన్లోకి వస్తుందా? వాళ్ళు ఆల్రెడీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలని సర్టిఫికెట్లు కూడా ఇచ్చేసారు వాళ్ళకి. దాన్ని లెక్క అయితే వాళ్ళు ఇంకొక ఏడాది ముందు దిగాల్సి వస్తుంది కదా. అలాగే ఏమన్నా ఉంటుందా? లేదా మొత్తం ఎప్పుడైతే మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి కౌంట్లోకి వస్తుందా? ఫస్ట్ నోటిఫికేషన్ నుంచి మాత్రమే అందరికీ అది వ్యాలిడిటీ వస్తుంది సార్. ఫస్ట్ నోటిఫికేషన్ నుంచే వాళ్ళు అంటే డిక్లరేషన్, మిగతా వాళ్ళ డిక్లరేషన్తో పాటే వాళ్ళకు ఫోర్స్లోకి వస్తుంది. ఆ టర్మ్ ఎంతవరకు అయితే ప్రకటించి ఉంటారో అంతవరకు మాత్రమే ఉంటుంది. దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నా లేదా అనేది తర్వాత అసెంబ్లీ తీర్మానాలు కావచ్చు, లేదంటే పార్లమెంట్ తీర్మానాలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి వస్తుంది. అమెండ్మెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే మనం చూసినాం 2 జూన్ 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే ఎన్నికల రిజల్ట్ తర్వాత ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం 2వ తారీఖు నాడే జూన్ 2కే ఏర్పడితే 3వ వారానికి 4వ వారం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడ్డది. అట్లా అని చెప్పేసి ఫార్మేషన్ డేట్ మారదు కదా, అది 2nd డే ఉంటుంది. కాబట్టి అదే పద్ధతి ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. అదే రాజ్యసభలో తీర్మానం పొందిన తర్వాత ఉభయ సభల్లో తీర్మానం ఆమోదం పొందిన తర్వాత 2వ తారీఖు నుంచి జూన్ 2, 2014 నుంచి 2 రాష్ట్రాలు ఫోర్స్లోకి వస్తాయి అని చెప్పినట్టే ఇది కూడా ఆ ఉత్తర్వులు నోటిఫికేషన్ నుంచి మాత్రమే, ఆ డేట్ నుంచి, అప్లికేషన్ డేట్ నుంచి మాత్రమే క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఎక్స్టెన్షన్ అనేది అది తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసుకుంటారా లేదంటే ఇది కొనసాగించి నెక్స్ట్ ఎన్నికలకు పోతారా అనేది అప్పటి ప్రభుత్వ నిర్ణయంగా చెప్పుకోవచ్చు. రైట్. శ్రీధర్ గారు, మన భానుప్రకాష్ గారు ఏమంటారు? ఈవేళ ఎన్నికలకి నిర్వహించమని మొన్నటిదాకా మీరు కోరారు, కోర్టు తీర్పు నేపథ్యంలో జరుగుతుంది అనుకున్నారు, కానీ అప్పీల్కి వెళ్తున్నారు. మీరేమని భావిస్తున్నారు? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి మీకు నమస్కారం సార్. అసలు ఎన్నికలు ఎక్కడ జరిగాయన్నా ఆంధ్రప్రదేశ్లో? అది ఎలక్షన్స్ కాదు, సెలక్షన్స్, ఎన్నికలు కాదు, ఎంపికలు అని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉంది. ఎందుకంటే ఏకగ్రీవాల పేరుతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ 2.5 సంవత్సరాల్లో బదిలీలు, మార్పులు, చేర్పులు, కూర్పులు ఉంటాయని చెప్పి మంత్రివర్గంలో చెప్పారు. కాబట్టి వారే చెప్పిన తర్వాత ఇక్కడ బహిరంగంగా నామినేషన్లు ఇవ్వలేదు. చాలా చోట్ల ఇచ్చిన చోట దౌర్జన్యాలు జరిగినాయి. పోయి నామినేషన్ తీసుకొని వేసే చోట భారతీయ జనతా పార్టీ, ఒక జాతీయ పార్టీకి సంబంధించి పుంగనూరులో జాతీయ పార్టీకి సంబంధించి మన నాయకుల్ని అక్కడ ఎమ్మెల్యేగా గతంలో 2019లో పోటీ చేసినటువంటి మా అభ్యర్థిని కొట్టడం జరిగింది. రక్తగాయాలయ్యాయి, కారు పగలగొట్టారు. కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్కి పోతే
ఫిర్యాదులో పేర్లు చెప్తుంటే అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసరు ఆయన డిక్టేట్ చేస్తాడు, ఈ పేర్లు చెప్పొద్దండి, ఆ పేర్లు చెప్పండి అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఎన్నికల జరగలేదు. ఏకగ్రీవాల పేరుతో, దౌర్జన్యాల పేరుతో ప్రజల్ని భయభ్రాంతులను చేసి ప్రతిపక్ష పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ నామినేషన్ ప్రక్రియ కానీ ఎన్నికల ప్రక్రియ సరిగ్గా జరగలేదు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఆల్ పార్టీ మీటింగ్స్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పినప్పుడు మా భారతీయ జనతా పార్టీ తరఫున పాకా సత్యనారాయణ గారు, ఆ సీనియర్ అడ్వకేటు, సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు వారు వెళ్ళి మొత్తం రద్దు చేసి మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మా అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మేము అదే మాట మీదను ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. ఒకటి మనందరం గమనించాల్సింది, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలంటే మనం చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ప్రజలకు తీసుకొచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ, మనం చేసినటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు తీసుకుని వెళ్ళాలి. కానీ మీరు కానీ గమనించినట్టయితే చాలా సందర్భాల్లో, చాలా ప్రదేశాల్లో బెదిరింపు ధోరణితో మీరు కానీ అధికార పార్టీకి, వైసీపీకి కానీ ఓటు వేయకపోతే మీ పథకాలు రద్దు చేస్తాం. ఇది నేను భానుప్రకాష్కి నేను ఒక ప్రతిపక్ష పార్టీగా మాట్లాడట్లేదు, చాలా ఛానల్స్లో రావడం జరిగింది, ప్రత్యక్షంగా చాలా రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ బెదిరించడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని పూర్తిగా వైసీపీ వాళ్ళు ఈరోజు వైసీపీ వాలంటీర్లు అయినారు కానీ ప్రజలకు వాలంటీర్లు కాదు, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వాలంటీర్లు కాదు, వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల్ని తమ ఎన్నికలుగా మార్చుకొని దాదాపు 90% వాళ్ళే గెలిచారు. ఏకగ్రీవాలు 21 నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీలో 21-23% ఏకగ్రీవాలే. అంటే ఏకగ్రీవాలు గతంలో కూడా అయ్యాయి సాయన్న, ఇప్పుడు నేను ఏకగ్రీవాలు అవ్వకూడదని చెప్పట్లా, గతంలో కూడా ఏకగ్రీవాలు అయ్యాయి. ఎలా అవే అంటే గ్రామాల్లో కానీ, ఆ మండలాల్లో కానీ కూర్చొని ఆ గ్రామానికి కానీ, ఆ మండలానికి ఏదైనా కావాలని అందరూ కూర్చొని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకునేవాళ్ళు. ఇలాంటి నిర్ణయాలు కాదు అప్పుడు జరిగేది. అందరూ కలిసి నిర్ణయం తీసుకొని మన ఎల్లయ్యో పుల్లయ్యో ఎవరో వీళ్ళుంటే బాగుంటుంది, గ్రామం బాగుపడుతుంది అని చెప్పి అలా తీసుకునేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి కానీ, ఆ ప్రక్రియ కానీ ఆంధ్రప్రదేశ్లో కనపడట్లేదు. మేము చిన్నప్పుడు బీహార్లో విన్నాం, బీహార్లో ఎన్నికలు మొత్తం ఎక్కడ వారు శాసిస్తే అలా జరుగుతుందని. అదే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు మొత్తం మొదటి నుంచి నోటిఫికేషన్ మొత్తం పూర్తిగా రద్దు చేసి మొదటి నుంచి జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్. కృష్ణాంజనేయులు గారు మీరేమంటారు? సాయి గారు నమస్తే. కోటేశ్వరరావు గారికి, భానుప్రకాష్ రెడ్డి గారికి, అద్దెపల్లి శ్రీధర్ గారికి, అదేవిధంగా అరుణ్ కుమార్ గారికి కూడా నమస్కారం. ఇక్కడ నేను అరుణ్ కుమార్ గారు మాట్లాడినప్పుడు ఒక అంశాన్ని చెప్పారు, దీనికి సంబంధించినటువంటి అప్పీలు ఫైల్ అయింది, డివిజన్ బెంచ్ దీనికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి స్వీకరించాల్సి ఉంది అని చెప్పారు. అది నేను విన్నది కరెక్టేనని అనుకుంటున్నాను. ఎందుకోసమనంటే ఇప్పుడు దాకా మనం ఏమనుకుంటున్నామంటే అఫీషియల్గా ఎలక్షన్ కమిషను ప్రకటించి ఉండలేదు అప్పీల్కి వెళ్ళినట్టుగా. నాకు తెలిసి ప్రభుత్వం కూడా ప్రకటించి ఉండలేదు. మేము అప్పీల్కి వెళతాము అనే ప్రకటన చేసినటువంటిది మనం చూసాం. కాబట్టి అప్పీల్కి వెళ్ళి ఉన్నారు అనేటువంటిది అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు. కాబట్టి అది వెకేషన్ తర్వాత లేకపోతే ఈ వెకేషన్స్ లోనో డివిజన్ బెంచ్ స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 అంశాలు మనం ప్రధానంగా దీంట్లో ఉన్నాయండి. ఈ అంశంలో ఈ 2 ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, మొట్టమొదటిది ఏమిటి అంటే, ఎక్కడైనా సరే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఆ విషయంలో ఎక్కడా కూడా కోర్టులు జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు, కోర్టులు జోక్యం చేసుకోకూడదు అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటిది ఒక ప్రక్రియ. ఈ అంశము మొదటిది. రెండవ అంశం ఏమిటి అంటే, ఈ పరిషత్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు ఇది ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ఎప్పుడో ప్రారంభమైంది. గత ఏడాది దీనికి సంబంధించినటువంటి ఈ ఎన్నికలను వాయిదా వేసినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టుకు ఆదేశాలు జారీ చేసుకుంది. ఆ ఆదేశాలు జారీ చేసినటువంటి దాంట్లో ఏముంది అంటే, ఎప్పుడైనా సరే మీరు ఎన్నికల ప్రక్రియను మళ్ళీ మీరు ఎలక్షన్ కమిషనర్ ప్రారంభించుకోవచ్చు. ప్రారంభించుకుంటే ఒక 4 నెలల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండే విధంగా మీరు ఆ రోజున చర్యలు తీసుకొని ఎన్నికల కోడ్ అమల్లో ఉండేట్టుగా చూసుకొని మీరు ఎన్నికలు నిర్వహించండి అనేటువంటి దాని మీద ఆదేశాలు ఉన్నాయి సుప్రీంకోర్టు. కాబట్టే ఈ రోజున ఈ ఎన్నికల రద్దు విషయంలో కోర్టు చెప్పినటువంటి అంశం అదే. సుప్రీంకోర్టు మీకు ఒక ఆదేశాలు జారీ చేసి ఉంటే 4 వారాల పాటు ఎన్నికల కోడ్ ఉండాలని స్పష్టం చేసి ఉంటే మీరు దాన్ని ఎందుకు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదు? కాబట్టి మీరు దాన్ని పాటించలేదు కాబట్టి
మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి ఎన్నికల కమిషనరు మేము ఈ ఎన్నికలను రద్దు చేస్తున్నామని ప్రకటించింది కోర్టు. దీని 2 అంశాలు రేపొద్దున డివిజన్ బెంచ్ దగ్గర కీలకంగా చర్చ జరిగేటువంటి అంశము. ఒకటి, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యి ఎన్నికలు జరిగిన తర్వాత ఓటర్ల యొక్క ప్రజాభిప్రాయం మొత్తము ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి ఈ సందర్భంలో, ఈ దశలో ఎన్నికల రద్దు అవటం అనేటువంటి ప్రక్రియని కోర్టు సమర్థిస్తుందా డివిజన్ బెంచి? అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను మీరు పాటించలేదు కాబట్టి, మీరు సుప్రీంకోర్టు ఆదేశాలు కీలకమైనవి, ఆ ఆదేశాలు పాటించకుండా చేశారు కాబట్టి ఎన్నికల రద్దు సబబే అంటుందా అనేటువంటిది డివిజన్ బెంచ్ తేల్చాల్సినటువంటి ప్రక్రియ. ఈ 2 కూడా న్యాయపరమైనటువంటి అంశాలే. ఇక్కడ ఒక జనరల్ గా మనం చూసుకున్నప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలందరూ ఓట్లు వేసి తన అభిప్రాయాలన్నీ తెలియజెప్పిన తర్వాత ఈ రోజున ఎన్నికల రద్దు అనేటువంటి అంశము సరైనటువంటిది కాదు అనేటువంటిది ఒక జనరల్ గా ఉండేటువంటి ఒక అభిప్రాయం. ఇది చట్టబద్ధంగా ఎంత మేరకు నిలబడుతుంది అనేటువంటిది అది చట్టం తేల్చాల్సినటువంటి అంశం. ఇక్కడ ఈ విధమైనటువంటి గందరగోళానికి త్వరితగతిన తెరదించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ తెర దించాలి అనంటే దీనికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషనర్ సంబంధించినటువంటి ఒకవేళ పిటిషన్ గిన కోర్టు ముందు ఉంటే ఆ కోర్టు వెంటనే కూడా డివిజన్ బెంచ్ దీనికి సంబంధించినటువంటి విచారణకు స్వీకరించి దీన్ని త్వరితగతిన విచారించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఒకవేళ రద్దు ఎన్నికల్ని పైకోర్టు సమర్థించినా, అదేవిధంగా లేదు మీరు ఇది ఇప్పటికే ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఇంకొకసారి ఎన్నికల కమిషనర్ ఈ విధమైనటువంటి తప్పులు చేయకుండా, పైకోర్టు అంటే సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా ఇలా పొరపాట్లు చేయకూడదు భవిష్యత్తులో అనేటువంటి విధంగా మీరు తప్పులు సరిదిద్దుకోండి అని కోర్టు చెప్తే దానికి అనుగుణంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి నేను భావిస్తున్నా. దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే ఈ విధమైనటువంటి ఎన్నికలు నిర్వహించినటువంటి ఎన్నికల కమిషనర్ యొక్క అర్హతను కూడా కోర్టు ప్రశ్నించింది. దాన్ని అడ్డపల్లి శ్రీధర్ గారు ఆయన యొక్క వైఖరిలో కోర్టు ఆ కామెంట్స్ తప్పు పట్టి ఉండొచ్చు, అది వేరే విషయం. ఆ విధంగా ఆవిడ అర్హత కూడా లేదు అనేటువంటి పిటిషన్ కూడా ఇంకొకటి పడి ఉంది. దానికి దీనికి ఇంటర్ లింక్ అవ్వదు కేసు అయితే, కానీ అసలు ఈవిడ ఎన్నికల కమిషన్ గానే అనుభవం కాదు అనేటువంటి విధంగా కూడా ఇంకొక పిటిషన్ దాఖలయ్యింది. దానికి సంబంధించినటువంటి కూడా ఒక విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఏదైనా సరే త్వరితగతిన ఈ గందరగోళానికి తెరపడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్. కోటేశ్వరరావు గారు, మీరేమనుకుంటున్నారు ఎన్నికలకు సంబంధించి, పరిషత్ ఎన్నికలకు సంబంధించి? పరిషత్ ఎన్నికలు మాట్లాడకపోయే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఎన్నికల కమిషను, న్యాయ వ్యవస్థ, ఈ 3 స్తంభాల మధ్య జరుగుతున్నటువంటి పర్యవసానాలను చూసినప్పుడు న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం పోతున్నటువంటి అంశాన్ని ముందు మనం గమనించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి 4 వారాల ఎన్నికల కోర్టు అనేటువంటిది ఎన్నికల ప్రకటన నుంచి పోలింగ్ ముగిసే వరకు లేదా కౌంటింగ్ ముగిసే వరకు అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిబంధన కాదు. ఇవన్నీ కూడా గతంలో ఎన్నికల ప్రకటన నామినేషన్ అయిపోయి పోలింగ్ జరగాల్సినటువంటి దశలోనే ఇవన్నీ కూడా జరిగాయి. పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, లేకపోతే మున్సిపాలిటీ ఎన్నికలు కానివ్వండి, వాటికి వచ్చేసరికి ఈ నెల రోజుల కోడ్ అనేటువంటిది మనకి కనపడుతుంది. అందువలన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మనం ఆపాదించడం కాదు, కానీ విమర్శించేటువంటి రైట్ మనది. ఈ విధంగా ఇటువంటివన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా ఆ సింగిల్ చేసినటువంటి తీర్పు ఆదేశం అనేటువంటిది సమర్థనీయము కాదు, విమర్శలకు తావిచ్చేది అనేటువంటిది స్పష్టం. ఎందుకంటే ఒకసారి ఎన్నికలు జరిపి కౌంటింగ్ ఆపమన్నారు, ఆ దశలోనే అటువంటి అంశం వస్తుండేది. అందువల్ల ఇప్పుడు జరిగే సరే ఎందుకు వెంటనే పిటిషన్ వేయలేదు ఏమిటి అనేటువంటి దానికి వచ్చేసరికి ఎవరి యొక్క అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, ఎవరి భాష వాళ్ళు చెప్పుకోవచ్చు. ఒకవేళ నేను చెప్తున్నట్టుగా రివ్యూ పిటిషన్ దాఖలైతే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉద్దేశం అనేటువంటిది దాన్ని కొట్టేస్తారు నా అభిప్రాయం. ఎందుకంటే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆధారం తీర్పు సరైనటువంటిది కాదు. అది సుప్రీంకోర్టు ఆ విధంగా 4 రోజులు ఖచ్చితంగా
పాటించాలని ఎక్కడ స్పష్టం చేయలేదు. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోయే చర్యలు. వీటికి నా అభిప్రాయం అయితే ఇటువంటి వివాదాలు కూడా సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఎన్నికల కమిషన్ తో సంప్రదించి ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇస్తే రాబోయేటువంటి రోజుల్లో ఈ విధమైనటువంటి ఎవరికి తోచిన భాష్యాన్ని వాళ్ళు న్యాయమూర్తులైనా లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు, అటువంటి దానికి అవకాశం లేకుండా మరింతగా ఎన్నికల చట్టాన్ని పటిష్టపరిచినటువంటి necessity ఇప్పుడు చూపిస్తాం. అందువల్ల వెకేషన్ తర్వాత అది మీదకి వస్తా ఇంకా ఇతర కారణాలతో ఇంకొంచెం ఆలస్యం అవుతుందా అనేటువంటిది మనం పక్కన పెడితే డెఫినెట్ గా జరిగినటువంటి ఎన్నికలు వ్యాలిడ్ చేస్తుంది డివిజన్ బెంచ్. ఆ ఎన్నికల ప్రక్రియని కంటిన్యూ చేస్తూ కౌంటింగ్ కూడా ఆదేశించి దాన్ని పరిపూర్తి చేస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. ఇక్కడ శ్రీధర్ గారు అప్పీల్ చేశారా, చెయ్యబోతున్నారా? అంటే టెక్నికల్ గా వెళ్ళినప్పుడు ఏంటంటే అపీల్ ఈజ్ రెడీ అండి, ఇట్ ఇస్ బీన్ ఫైల్డ్. బట్ ఏంటంటే మూవ్ చేయడం అంటే ఎస్ఆర్ నెంబర్ అని ఉంటుంది. వన్స్ వీ ఓన్లీ మూవ్ ఇట్ గెట్స్ నెంబర్డ్ అండ్ ఇట్స్ ఇన్ దట్ ప్రాసెస్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వన్స్ గవర్నమెంట్ ఆర్ ఎలక్షన్ కమిషనర్ మేక్స్ అప్లికేషన్ ఇన్ ద కోర్ట్, ఇట్ విల్ బి ఆటోమేటిక్లీ. వెకేషన్ కోర్టులు అంటే అర్జెన్సీ ఉన్నదని చెప్పి మనం ఎక్స్ట్రాగా ఒక పారా 2-3 పారాస్ ఎంఫసిస్ చేసి ఆర్గ్యూ చేయాలి. ఎంఫసిస్ ముందర ఫస్ట్ ఏంటంటే పెటిషన్ ఫైల్ చేసిన తర్వాత రిజిస్ట్రీలో ముందర స్క్రూటినీ చేస్తారు, దే ఫైండ్ ఫిట్, దెన్ దే టేక్ ఇట్ అప్. బట్ ఈవెన్ ద జడ్జెస్ ఆల్సో ఫస్ట్ ఇనిషియల్ గా ఏంటంటే వాట్ ఈస్ అర్జెన్సీ అని అడుగుతారు. వై డూ వాంట్ టు డూ ఇట్ అంటే అర్జెన్సీతో సాటిస్ఫై అయిన తర్వాత ఆర్గ్యుమెంట్ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంచుమించుగా మేమే గెలిచామని అది అందరికీ తెలిసిన విషయమే, వాళ్ళందరూ ఓడిపోయారని తెలిసిన విషయమే, మిగతా వాళ్ళందరూ మమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు. ఇందాక భానుప్రకాష్ రెడ్డి బీజేపీ నాయకులు మాట్లాడితే ఏమన్నారంటే చాలా అంశాలు మాట్లాడారు. ఇవన్నీ కూడా పాత ఎలక్షన్ కన్సిడర్ చేశారు, ఆర్డర్స్ వచ్చినాయి, వారు లేవనెత్తిన అంశాలన్నీ కూడా కొత్త ఎలక్షన్ కమిషనర్ గారు కూడా చూశారు. ఇవన్నీ కూడా ఎలక్టరల్ ఆఫీసర్స్ కూడా డిబేట్ చేశారు. వాళ్ళు ఏవైతే కంప్లైంట్ ఇచ్చారో అర్లియర్ రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు, అప్పుడు దానిపైన కొంతమంది ట్రాన్స్ఫర్స్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి. అంటే అదేదో 1-2-3 సంఘటనలు. అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఎలక్షన్ కమిషనర్ పనిచేసిన రమేష్ కుమార్ గారు క్లారిఫై చేయడం జరిగింది. ఈ యునానిమస్ అనేది సహజము, మామూలుగా అంటే 2-3% ఉన్నది, కానీ యూజువల్ గా 15-17% నార్మల్ గానే వచ్చినాయి. ఇతర రాష్ట్రాల్లో వచ్చినాయి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎర్లియర్ ఎలక్షన్స్ లో ఉన్నాయి యునానిమస్ గురించి. రెండోది, ఆయన 3 ప్రెస్ మీట్లు ఆయన క్లారిఫై చేయడం జరిగింది అన్ని ఎలక్షన్స్ గురించి, నాట్ జస్ట్ జెడ్పీటీసీ, ఎర్లియర్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, మున్సిపాలిటీస్, మున్సిపల్ కాదు, చాలా సాఫీగా జరిగినాయి, ఎక్కడ సంఘటనలు జరగలేదు. సో ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు రీజనబుల్ గా ఎలక్షన్స్ జరిగినాయి అని చెప్పి మనం అనుకోవచ్చు. నేను పదే చెప్తున్నా, ఏవైతే ఆర్గ్యుమెంట్స్ జరిగినాయో సింగిల్ జడ్జి దగ్గర, అవన్నీ కూడా డివిజన్ బెంచ్ దగ్గర ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. అంటే అప్పుడు కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ మీద జరిగింది. రేపు 2 రోజుల ముందర ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. రేపు చేయకూడదు అని అవతల వాళ్ళు ఆర్గ్యూ చేశారు, ఎలక్షన్ కమిషన్ చెయ్యొచ్చు అని ఆర్గ్యూ చేశారు. సాటిస్ఫై అయిన తర్వాతే, బికాస్ ఆఫ్ ద స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కాబట్టి, ఎందుకంటే మొత్తం ప్రాసెస్ అయిపోయింది. మీరు ఇందాక సాయి గారు అన్నారు ఏమని, ఆల్రెడీ చాలా మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ వాళ్ళు యునానిమస్ లైపోయినాయి, వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు అని అన్నారు. సో ఆ విధంగా ఉన్న ఫేజ్ లో ఉన్నది కాబట్టి ఆ రోజు డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి కొంచెం సింగిల్ జడ్జ్ అప్రిసియేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆన్ టేబుల్ మీద కొంత డిఫరెంట్ గా వెళ్ళారు. అండ్ కొంచెం మాటలు కూడా ఎక్కువ మాట్లాడారు, అవన్నీ కూడా కొట్టేస్తారు డివిజన్ బెంచ్ లో. ఇట్ డజంట్ హోల్డ్ మచ్ వాటర్ ఇన్ ద డివిజన్ బెంచ్. అండ్ అందరికీ తెలిసిన విషయం, ఇందాక కూడా ఇద్దరు కూడా లేవనెత్తడం జరిగిన, అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు అండ్ అదర్స్, దట్ ఒక్కసారి ఎలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత 99.9% జనరలీ జడ్జెస్ కానీ జ్యుడిషియరీ డజంట్ ఇంటర్ఫియర్. ఇట్ ఈస్ అ ప్రెరగేటివ్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్. అది అందరికీ తెలిసిన విషయమే కదా. మనం నామినేట్ చేసిన ఎలక్షన్ కమిషనర్ రమేష్ ఇక్కడ కుమార్ ఒక గారు చిన్న బలమైన పాయింట్ ఎలక్షన్ ఏంటంటే, కమిషనర్. ఇవాళ మీ పొలిటికల్ ఆస్పెక్ట్లో చూస్తే బోలెడన్ని ప్రశ్నలు, సందేహాలు, గందరగోళాలు. ఒకటేంటంటే ఏడాది క్రితం కాబట్టి ఆ టైంలో అసలు మిగతా పార్టీలు, అటు జనసేన, బీజేపీ అయితే అప్పటికాల పొత్తుది ఫైనల్ కాలేదు, దాంతో గందరగోళం ఉంది. రెండవది మధ్యలో అటు ఇటు కాకుండా ఆగింది, పెద్ద ఎత్తున ఏకగ్రీవాలైనవి. ఆ తర్వాత ఈ వివాదాలు ప్లస్ మొన్నటిసారి న్యాయమూర్తి గారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, ఎందుకంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయినాయి, తిరుపతి అయిపోయినాయి, అన్ని చోట్ల గెలిచారు కదా, ఆ ధైర్యం మీకు ఉన్నప్పుడు
ఇప్పుడు ఎన్నికలకు పోవచ్చు కదా. అలానే దిస్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అండి. ఒక జడ్జి విమ్సెంట్ ఫ్యాన్సీస్ లాగా 2 మాటలు మాట్లాడినంత మాత్రాన వి కాంట్ వేస్ట్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. పబ్లిక్ రెవెన్యూని మిస్యూజ్ చేయడం కానీ, ఎక్స్పెండిచర్ చేయడం కానీ తప్పు కింద నేను బలంగా నమ్ముతాను. అండ్ మీరు ఏదైతే లేవనెత్తారో 4th ఫేజ్ 5th ఫేజ్ ఎలక్షన్ ఎస్పెషల్లీ అక్కడ మెజారిటీ పొలిటికల్ పార్టీస్ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషనర్ ని. అక్కడ ఒక్కొక్క ఫేజ్ 30-40 ఎమ్మెల్యే సీట్లుగా పోటీ పెట్టారు. 4th ఫేజ్ 5th ఫేజ్ కూడా కలిపేసి 3rd లోనో 4th లోనో కలిపేసేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఎలక్షన్ కమిషనర్ చేయలేదు కదా. ఆ మాటకు వస్తే కోర్టులో కూడా పిటిషన్ వేస్తే లుక్ ఇంటూ ఇట్ అని చెప్పి ఎలక్షన్ కమిషనర్ డైరెక్షన్ ఇచ్చారు. సో ఎలక్షన్ కమిషనర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ అని అందరికీ తెలిసిన విషయమే. స్పెసిఫిక్ గా మా బలం పదే వాళ్ళేదో అడిగారని చెప్పి మేము బలం పదే చూపించుకోవడం కన్నా వాళ్ళ బలహీనతలు పదే వాళ్ళు చూపించుకుంటున్నారు. ఫర్దర్ మ్యాటర్ ఇంకా అయిపోలేదండి ఎలక్షన్స్. అక్కడక్కడ ఎలక్షన్స్ ఇంకా మిగిలినాయి. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, అలా చెప్పుకుంటే ఒక 10 చోట్ల మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్స్, కొన్ని చోట్ల జెడ్పీటీసీలు కూడా మిగిలినాయి. అవన్నీ కూడా ఎలక్షన్స్ మళ్ళీ జరుగుతాయి. ఈ జనసేన బీజేపీ అలయన్స్ లో కానీ తెలుగుదేశం మరి సడన్లీ దే ఆర్ లుకింగ్ ఎట్ కాంగ్రెస్ అనేది వినికిడి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు దెన్ బీజేపీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా. ఒక 3 నెలల్లో మళ్ళీ 2-3 ఎలక్షన్స్ జరుగుతాయి. అప్పుడన్నా కూడా వాళ్ళు నిజంగా బలహీనుల బలవంతులు అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. మాకు అసలు అభ్యంతరమే లేదు. ఎలక్షన్స్ దాక్కునేది లేదు కదా, దాక్కునే తత్వం లేదు వైఎస్ఆర్సీపీకి. అది అంతా కూడా తెలుగుదేశం చేసింది. ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక సంవత్సరం ముందట ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి 2014 నుంచి 2019 లో. బట్ అక్కడ వ్యతిరేక రిజల్ట్స్ వస్తే ఎమ్మెల్యే ఎలక్షన్ మీద పడతాది అని చెప్పి ఆ రోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది. అదే ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమార్ గారు ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలు సహకరించారు ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా. సో ఆ విధంగా ఉంటుంది. నేను అనేది అదే రూల్ అనేది బలమైన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే బలమైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారే, బలమైన ఎలక్షన్ కమిషనర్ అయితే బలమైన నీలం సాహ్ని గారే. ఆల్ రూల్స్ రైట్స్ వాట్ ఎర్లియర్ సీఎం హ్యాస్ ఈ ప్రెసెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. ఎర్లియర్ ఎలక్షన్ కమిషనర్ గారు ఉన్నవి ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషనర్ గారికి ఉంటాయి. ఐఎమ్ వెరీ సాడ్ టు సే హౌ కెన్ దట్ సింగిల్ జడ్జ్ కెన్ పాస్ సచ్ అన్ ఆర్డర్. అంటే డివిజన్ బెంచ్ ఆర్డర్ వచ్చి ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తర్వాత ఈ మ్యాటర్ మీద ఇంత డిస్కషన్ అయ్యి సంవత్సరం అయిన తర్వాత క్యాన్సిల్ చేస్తానంటే నిజంగా ఐ డౌట్ హిస్ కేపబిలిటీస్ ఆల్సో. బట్ ఏమైనా కూడా ఈ మాటలన్నీ కూడా నేను అన్న మాటలన్నీ కూడా డివిజన్ బెంచ్ ఆర్డర్లో వస్తాయి. సింగిల్ జడ్జ్ కొట్టేసిన తర్వాత ఆ 2-3 పాసింగ్ రిమార్క్స్ ఉంటాయి డివిజన్ బెంచ్ కూడా. ఏ విధంగా అయితే సింగిల్ జడ్జి పాసింగ్ రిమార్క్స్ నీలం సాహ్ని గారి మీద చేశారో ఇప్పుడు పాసింగ్ రిమార్క్స్ డివిజన్ బెంచ్ లో జడ్జిలు కూడా వాళ్ళ బ్రదర్ జడ్జి మీద పాసింగ్ రిమార్క్స్ చేస్తారు. ఎలాగా ఆర్గ్యుమెంట్స్ రైట్ మళ్ళీ మనం ఆ రూట్ లోకి వెళ్ళొద్దు. రైట్ భానుప్రకాష్ గారు మీరేమంటారు? అంటే ఎలక్షన్స్ కి సంబంధించి అయితే ప్రభుత్వం సిద్ధంగా లేదు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్తున్నారు. మీరు అంటే మన భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం వేరు పిటిషన్లు కూడా వేసినాయి కదా, మీరు కూడా ఏమన్నా దాంట్లో ఇంప్లీడ్ అవుతారా? ఆల్రెడీ ఉన్నారండి. అందరం న్యాయస్థానాలకి గౌరవించాల్సిన అవసరం ఉంది, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. ముందు శ్రీధర్ అన్న మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పడం జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన, వారు మా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద. కానీ ఎందుకంటే ఇప్పటికే ఈ రాష్ట్రంలో మీరు కానీ గమనించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం వివరించినటువంటి వ్యవహారాల మీద దాదాపు 70 నుంచి 75 సార్లు అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద మందలించడం జరిగింది. సాక్షాత్తు చీఫ్ సెక్రటరీని, డీజీపీని కోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉందో అందరికీ అర్థమవుతుంది. న్యాయస్థానాలంటే పబ్లిక్ కోసం ఉంటుంది కానీ పర్సనల్ కోసం ఉండదు. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈరోజు న్యాయస్థానాలు ఉండేటివి మన కోసం, ప్రజల్ని సంరక్షించడం కోసం, ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని కాపాడడం కోసం. ఇప్పుడు న్యాయస్థానాలు లేదనుకోండి, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండేది చెప్పండి? పోలీస్ కానీ న్యాయస్థానం కానీ మనకు ఉన్నటువంటి రాజ్యాంగంలో మనకు ఇస్తున్నటువంటి రక్షణ ఇది. కాబట్టి ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగా వారి జడ్జిమెంట్ ఇచ్చారని చెప్పు, ఇంకో పార్టీకి అనుకూలంగా ఇచ్చారని చెప్పి మాత్రం అనుకోకూడదు. ఇది ప్రజల కోసం ఇచ్చారని చెప్పి మాత్రం మనం భావించాలి. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదని చెప్పి మేము భావిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇచ్చినటువంటి టార్గెట్ వల్లే ఈరోజు రాష్ట్రంలో ఇక పూర్తి కన్ఫ్యూజన్కి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు. ఎందుకంటే ఏకగ్రీవాల పేరుతో మీకున్నటువంటి ఎమ్మెల్యేని కానీ మంత్రులను కానీ
మీకు చెప్పినటువంటి మాటని వాళ్ళ బలాన్ని ఉదాహరణకి పక్కన మా చిత్తూరు జిల్లా గురించి చెప్తాను. పక్కన పొంగునూరులో మా మంత్రివర్య రామచంద్రరెడ్డి గారు వారిని చూసి చంద్రగిరి, అక్కడి నుంచి చూసి కాళహస్తి, అంటే పోటీ నేను ఎక్కువ తెచ్చుకోవాలని చెప్పి ఖచ్చితంగా శ్రీధర్ అన్నకు కూడా తెలుసు ఏ విధంగా ఎన్నికలు జరిగిందో, వారు మనస్సాక్షి తెలుసు. కానీ ఒక పార్టీ అధికార ప్రతినిధిగా వారు మాట్లాడాలి కాబట్టి, పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా వారు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా శ్రీధర్ అన్నకి మాత్రం ఏ విధంగా ఎన్నికలు జరిగిందో మాత్రం ఖచ్చితంగా తెలుసు. అన్న మేము ఎన్నికల ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా, ఎందుకంటే జరిగినటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదు. మీరు కావాలంటే రండి సాక్ష్యాధారాలతో పాటు. మాకు అప్పుడు ఇక్కడ అబ్జర్వర్గా సిద్ధార్థ్ జైన్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఉంటే మేము సాక్ష్యాధారాలతో పాటు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగాన్ని ఏ విధంగా చేసిందో. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎలక్షన్స్ కాదు, సెలక్షన్స్, ఏకగ్రీవాలు కాదు, ఎన్నికలు కాదు, ఎంపికలు. వారికి కావాల్సిన ఇంకో గమ్మత్తైన విషయం అంటే ఈ ఏకగ్రీవాల పేరుతో ఇక్కడ నుండి నాయకులు చాలామంది డబ్బులు కూడా చేసుకున్నారు. సాయన్న లక్షల రూపాయలు సంపాదించుకున్నారు. నువ్వు ఎన్నికల్లో నిలబడితే 50 లక్షలు ఖర్చు అవుతుందో, ₹1 కోటి ఖర్చు అవుతుందో, నేను ఏకగ్రీవాలు చేయిస్తానని చెప్పి చాలామంది ఇప్పుడు దాంట్లో గొడవలు కూడా అయినాయి. తొందరలో బయట కూడా రాబోతాయి. ఎక్కడెక్కడ వీళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత ఏమేమి జరిగిందో తొందరలో ఈ ప్రక్రియ అంతా కూడా ప్రజాకోర్టుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మళ్ళీ డిమాండ్ చేస్తోంది ఎన్నికల ప్రక్రియని. మాకు ఒకవేళ ఈరోజు ఓటు శాతం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ప్రజల తీర్పుని మేము గౌరవిస్తాం. రాబో రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జనసేనకి ఆంధ్రప్రదేశ్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కలుపుకొని మేము రాబో రోజుల్లో ముందుకు పోతే ఎన్నికల క్షేత్రంలో మేము మా బలాన్ని నిరూపించుకుపోతాం. కాబట్టి ప్రజల తీర్పు ఏ విధంగా ఉన్నా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. రైట్, శ్రీధర్ గారు. వారు గమ్మత్తుగా మాట్లాడుతున్నారు. మన రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గెలవమనే చెప్తారు. నేను కూడా గెలవమనే చెప్తాను. బట్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు మేము పోటీ చేయము, మేము పారిపోతాం, ఆ విధంగా ఎవరు చెప్పరు. బీజేపీ వాళ్ళు ఏమైనా చెప్తారా మేము పోటీ చేయమని? పోటీ చెయ్యాలి. రాజకీయ వ్యవస్థలో మనం డెమోక్రటిక్ గా ఒక రాజకీయ పొలిటికల్ పార్టీ అన్నప్పుడు పోటీ చేయాలి. ఏమైనా చిన్న లోటుపాట్లు ఉంటే దాన్ని ఎదురొడ్డి నిలబడాలి. దివాకర్ రెడ్డి ఏమన్నాడు, ప్రస్తుత తెలుగుదేశం ఆయన ఎంజాయ్ చేశాడు, పవర్ ఎంజాయ్ చేశాడు. ఏమన్నాడు సింపుల్ గా, వైఎస్ఆర్సీపీలోకి ప్రభుత్వం వచ్చిన వెంటనే తనకు కానీ బ్రదర్ కొడుకు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేస్తే తెలుగుదేశం కార్యకర్తలందరూ ప్రాణాలు ఉండి సాయం చేయాలి. అదే ఆ కార్యకర్తలు కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ పోటీ చేస్తారంటే సహకరించారండి. అది తెలుగుదేశం నాయకత్వం. డిఫరెన్స్ ఏంటి అన్నది, ఎందుకు ఫెయిల్ అయ్యారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే మీ అధినాయకత్వం కానీ నాయకత్వం కానీ కార్యకర్తలు భరోసా ఇచ్చి ఉంటే వాళ్ళు పోటీ చేసేవారు. మీరందరూ గమ్మున సైలెంట్ గా కూర్చునేది జూముల్లో మాట్లాడే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం కాబట్టి. గట్టిగా చెప్పానండి, నేను 4 పేర్లు చెప్తాను తెలుగుదేశంలో నిలబడిన వాళ్ళు. జేసీ దివాకర్ రెడ్డి నుంచోలేదు, పారిపోయాడు, హైదరాబాద్ వచ్చాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచున్నాడు. పుట్ట టీడీడీ చైర్మన్ చేసిన తెలుగుదేశం పుట్ట ఆయన ఒక నిలబడ్డాడు. అయ్యన్ పాత్ర ఒక నిలబడ్డాడు. ఇంకో ఆయన నిలబడ్డారు. 4 నిలబడ్డారు తెలుగుదేశంలో మొత్తం రాష్ట్రంలో. మిగతా వాళ్ళందరూ దాక్కున్నారు కదా. ఆ 4 నిలబడిన చోట 5వ 10వ తిరిగి కదా. అంటే ఇక్కడే ఒక చిన్న డౌట్, మీరు అంతగా భయపెట్టారని ఎందుకు అనుకోకూడదు? అంటే భయపెట్టడం కాదు సాయి, నేను ఓపెన్ గా చెప్తున్నాను. వాళ్ళు భయపడితే మేము పోటీ చేయలేదా? మరి తెలుగుదేశం 2014-2020 ప్రభుత్వంలోనే ఉన్నది కదా. ఎమ్మెల్యేలు, మా వాళ్ళ ఎమ్మెల్యేలందరూ మేము పోటీ చేశాం కదా. 2014లో మా ఎమ్మెల్యేలందరూ పోటీ చేశారు కదా. ఇంత దారుణంగా భయపెట్టలేదు అలా అని కాదు కదా. వీ కాంట్ జనరలీ అలా భయపెట్టేశారు, భయపడిపోయాను అని అంటే వాళ్ళు ఎందుకు ప్రజాసేవ కోసం వచ్చారు? రాజకీయం అంటే వ్యాపారం కాదు, ప్రజాసేవ కోసం వచ్చిన ప్రజాసేవ ప్రాణాలు ఒడ్డడానికి ఆ రోజు మహాత్మా గాంధీ గారు బ్రిటిషర్స్ నే ఎదురెడ్డు వెళ్ళారు. మొత్తం ఇక్కడి నుంచి దండి యాత్ర చేశారు. ఎంతమంది స్కూల్ పిల్లలు, మనందరూ పాత డాక్యుమెంటరీలు చూస్తుంటే మహాత్మా గాంధీతో పాటు అంతా స్కూల్ పిల్లలు వెళ్ళారు. లాఠీ చార్జ్ జరిగినాయి పలు చోట్ల. ఆ రోజు మహాత్మా గాంధీతో తిరిగిన వాళ్ళు చాలా మంది రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, లేకపోతే విశాఖపట్నం, గుంటూరులో ఎంతమంది చిన్నపిల్లలు వెళ్ళి ఆయన పాదయాత్రలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ దెబ్బలు తగిలి, బట్ వాళ్ళందరూ నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. బ్రిటిషర్స్ ఏమి బాబు ఏమో అనలేదు ఆ రోజు కూడా. అంటే మీరు అట్లా బ్రిటిష్ వాళ్ళలాగా వ్యవహరిస్తున్నారని ఒప్పుకుంటారు? అదే నేను అంటున్నాను. అలాంటప్పుడే వాళ్ళు నిలబడ్డారు. మేము ఆ విధంగా చేయకపోయినా కూడా దాక్కుంటున్నారు అంటున్నారు.
బ్రదర్, తెలుగు జూముల్లో మాట్లాడే వాళ్ళకి ప్రజాక్షేత్రంలో ఉంటే తెలుస్తుంది. ప్రజాక్షేత్రంలో ఉంటే నిలబడండి అంటున్నాను. నేను వైఎస్ఆర్సీపీ అనే ఉన్నాను, తెలుగుదేశంలో 4 నిలబడ్డారు, అక్కడ 4 ఓట్లు వచ్చినాయి, 4 సీట్లు వచ్చినాయి. మిగతా చోట్ల అందరూ చాప చుట్టేశారు, ఇంట్లో పడుకున్నారు. పోటీ చేయని అన్నారు కదా, జడ్పీటీసీ ఎంపీటీసీ కదా, మున్సిపల్ కార్పొరేషన్ ఎవరికైనా సాయం చేశారా? ₹1. నేను అదే అంటున్నాను, మీరు మీ పిల్లలు మీ కూతుర్లు మీ అల్లుళ్ళు ఎమ్మెల్యే ఎంపీకి ఏంటైతే కార్యకర్తలు పనిచేయాలి. అదే కార్యకర్త ఏదైనా పోటీ చేస్తే మీరు సహకరించరు. జెండా మీకు పార్టీ అన్నది నేషనల్ పార్టీ అని క్లెయిమ్ చేస్తారు కదా, తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ 2 రాష్ట్రాల్లో ఉన్నది. ఒక్కొక్క పార్టీ కార్యకర్తకు ఒక జెండా ఇచ్చారా? ఒక పార్టీ కార్యకర్తకి ఏమైనా సాయం చేశారా? ఏదో ఎలక్షన్ కోడ్ ఏదో రూల్స్ ప్రకారంగా అబ్బాయి చేయరు కదా. ఎందుకంటే మీకు రాజకీయం అంటే సీఎం అవ్వాలి, మీరు మీ కొడుకులు మీ అల్లులు మీ కూతుర్లు ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలి, ఢిల్లీలో రాజకీయం చేసుకోవాలి. ఇది తప్ప ఇంకేమీ లేదు. ఇంకో బ్రదర్, తిరుపతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ క్యాండిడేట్ ఏనాడైతే నోరిప్పుతారో అప్పుడు బీజేపీ అటు తిరుపతి ఎంపీ క్యాండిడేట్ ఆఫ్ తెలుగుదేశం కానీ తిరుపతి ఎంపీ క్యాండిడేట్ ఆఫ్ బీజేపీ కానీ ఇద్దరు లేడీస్ కానీ ఏనాడైతే నోరిప్పుతారో అప్పుడు అక్కడ ఏం జరిగింది, ఎవరికి ఏం జరిగింది, ఎవరికి ఎంత ఇచ్చారు, ఏ విధంగా ఓడిపోయారు అన్న విషయాలన్నీ కూడా బయటకు వస్తే వేచి చూద్దాం. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. బోత్ పనబాక లక్ష్మి ఆర్ రత్నప్రభ గారు వీళ్ళిద్దరు ఏ రోజైతే నోరు విప్పి బయట చెప్తారో ఏం జరిగింది తిరుపతి ఎలక్షన్స్, ఎందుకు ఓడిపోయారు అన్నది చెప్తారో, ఎందుకు అసలు క్యాండిడేట్లు అయ్యారు వాళ్ళు, అంటే ఎవరు ఇచ్చారు? మీరు ఇచ్చారా? వైసీపీ ఇచ్చిందా వాళ్ళిద్దరికి డబ్బులు? వాళ్ళకి ఇచ్చి ఆపిచ్చిందా? కాదు సాయి, మాకు ఆ క్యాండిడేట్ అట్లా కాదు. రత్నప్రభను వీళ్ళిద్దరూ ఓడాలి అనుకునేది ఎవరు, గెలవాలనుకునేది మీరు. మీరు కాకుండా ఇంకెవరు డబ్బులు ఇస్తారు వాళ్ళకి, వాళ్ళ నాయకులకి? బ్రదర్ మీరు వినండి, మీరు చాలా తక్కువ చేసి చెప్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరూ కూడా ఖర్చు పెట్టిన వ్యవహారం కానీ ఈ ఎలక్షన్ ఏ విధంగా నడిచింది కానీ వాళ్ళు ఏ విధంగా ఎలక్షన్ క్యాండిడేట్లు అయ్యారు, ఏ విధంగా ఓడిపోయారని వాళ్ళిద్దరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారో వేచి చూడండి. ఆ రోజు పరిస్థితి దాక్కోవాల్సి వస్తుంది తెలుగుదేశం గాని. మాకు వైసీపీ చెప్పండి ఒక్కసారి భాను గారిని మాట్లాడి. రత్నప్రభ గాని పనబాక సంబంధం లేదు, కానీ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు బయట పెడతారో అప్పుడు చూద్దాం. రాజకీయం అనేది అప్పుడు బాగా రద్దీగా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో. శ్రీధర్ గారు చూసినట్లేదు, రత్నప్రభ గారు ప్రెస్తో మాట్లాడడం జరిగింది. ఎన్నికలు సక్రమంగా జరగలేదు, దొంగ ఓట్లు దాదాపు 2 లక్షల మంది దొంగ ఓట్లు వేయించుకుంది అధికార పార్టీ, అధికార దుర్వినియోగానికి పాల్పడారని చెప్పి రత్నప్రభ గారు మాట్లాడడం జరిగింది మీడియాలో. ఇందు ముందు చెప్పడం జరిగింది, జాతీయ పార్టీ ఏమి ఇచ్చారు, కార్యకర్తలకి జెండాలు ఇచ్చారు, ఏమి ఇచ్చారు, మేము జెండాలు పాంప్లెట్లు ఇస్తాం కానీ మీ మారిగా మీ అధికార పార్టీ మారిగా ఆగడాలకి 100 కోట్ల డబ్బులు ఇచ్చే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి మాకు లేదు. మీరు ఈరోజు ఖచ్చితంగా చెప్తున్న అధికార దుర్వినియోగం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పూర్తిగా ఎర్రచందనం దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి ఆ మాఫియా దగ్గర నుంచి డబ్బులు మొత్తం ఎన్నికల్లో ఖర్చు పెడతా అన్నారు అధికార పార్టీ. ఇది ఖచ్చితము, వాస్తవము, ప్రజలందరికీ తెలుసు. ఎక్కడెక్కడి నుంచి ఎన్నికలు జరుగుతుంది, ఇన్ని కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడతారో ప్రజలందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మేము ఈరోజు కూడా గర్వంగా చెప్పుకుంటాం, మా కార్యకర్తలకి మీ మారమే డబ్బీ లేవు. కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో పోయి మనం చేసినటువంటి మంచి పనులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మంచి పనులు ప్రజల్లో చెప్పి ఓట్లు అడగండి. మోడీ గారు ఇమేజ్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఓట్లు అడగాలని చెప్పి మేము మా కార్యకర్తలకి మా నాయకులకి మేము చెప్పాం. ఆ విధంగా మేము ఎన్నికల్లో పనిచేసాం. నేను కూడా జనరల్ ఏజెంట్గా మా అభ్యర్థి రత్నబాబు గారికి జనరల్ ఏజెంట్గా ఉన్నాను. దురదృష్టం 9వ తేదీ నాకు కరోనా పాజిటివ్ వచ్చింది కాబట్టి ఎన్నికల పోలింగ్ రోజు నేను లేను. పోలింగ్ రోజు దాదాపు ఏం జరిగిందో మొత్తం ప్రపంచానికి అంతా తెలుసు. మొత్తం బయట జిల్లా నుంచి ఇక్కడ దొంగ ఓట్లు వేసేదానికి వచ్చింది, మేము పట్టుకునింది, సాక్ష్యాధారాలతో పాటు ఉన్నాయి. కానీ శ్రీధరనికి అన్ని తెలిసి కూడా వారు మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అలాంటి సీనియర్ నాయకులు కూడా జెండాలు ఇచ్చారు, పాంప్లెట్ ఇచ్చారు అని చెప్పి డిఫెండ్ చేసుకొని సాయంలో తప్పులేదు. కానీ మిగతా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు వారు కూడా జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని చెప్పి చెప్తున్నాను. గౌరవంగా చెప్పుకుంటాం, పాంప్లెట్లు ఇచ్చాము, జెండాలు ఇచ్చాము, వాళ్ళ మార్గ డబ్బులు లేదు, కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నాం. ఒక్క క్లారిఫికేషన్ ఇస్తాను. నేను జాగ్రత్తగా మాట్లాడుతున్నాను కాబట్టి ఈ 2 ముక్కలు చెప్పకుండానే మామూలుగా జనరల్ గా వదిలేశాను. మీరు నన్ను క్వశ్చన్ చేశారు కాబట్టి నేను లేవనెత్తిన అంశం ఏంటంటే
రత్నప్రభు గారు ప్రెస్ మీట్ పెట్టింది నేను చూశాను, విన్నాను. పనబాకు లక్ష్మి గారు ఎలక్షన్ అయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు, విన్నాను, చూశాను. చూసిన తర్వాత నేను అనే ప్రెస్ మీట్ ఏంటంటే ఫ్యూచర్ లో రాబోయే ప్రెస్ మీట్ గురించి మాట్లాడుతున్నాను. బ్రదర్, మీరు చిన్న వయసులో, నేను చిన్న ఏమన్నా మీరు మాట్లాడిపిస్తారేమో చూద్దాం. బతుకుతాం కాబట్టి మీరు వెనక నుండి ఏదైనా ప్రయత్నిస్తున్నట్టున్నారు. ఇద్దరులో ఒకళ్ళన్నా ప్రెస్ మీట్ పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళ డబ్బులు ఎవరెవరికి ఇచ్చారని, వాళ్ళ డబ్బులు, పార్టీ డబ్బులు కాదు, వాళ్ళ డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు, ఎలా మిస్యూజ్ జరిగిందని వాళ్ళు చెప్తారు. వేచి చూడండి, బోత్ బీజేపీ అండ్ టీడీపీ. ఆ క్యాండిడేట్ అంటే శ్రీధర్ గారు ఎక్కడ ఏం జరగలేదు, ఇందాక ఆ మాట అనలేదు, ఎక్కడ ఏం జరగలేదు, నేను ఇందాక ఆ మాట అనలేదు. మీరు అన్నారు కాబట్టి నేను క్లారిఫై చేశాను. ఏ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అన్నది కూడా క్లారిఫై చేశాను. పెట్టిన తర్వాత చర్చించుకుంటాం. అంటే దీని వెనకాల ఏమన్నా వైసీపీ హస్తం ఉందా, శ్రీధర్ గారి హస్తం ఉందా అని? ఇబ్బంది ఏం లేదు. వారు వర్క్ చేసినప్పుడు అందరూ పరిచయస్తులే, రాజకీయంగా కానీ ఫ్రెండ్లీగా కానీ, అది వేరే ఇష్యూ. బట్ నేను అన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చర్చించుకుందాం. అప్పుడు దాకా వద్దు. డెఫినెట్ గా లేవనెత్తారు వాళ్ళు, లేవనెత్తినప్పుడు చర్చించుకుందాం. రైట్. కృష్ణాంజనేయులు గారు, మీరేమంటారు? అసలు ఈ పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయడం బెటర్ అనుకుంటున్నారా, అవసరం లేదు కౌంటింగ్ జరిగితేనే బెటర్ అనుకుంటున్నారా? సాయి గారు, ఇక్కడ భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఈ ఎన్నికల రద్దు అంశాన్ని హైకోర్టులు కూడా సమర్థించేటువంటి అవకాశాలు ఉన్నాయి అని నేను భావిస్తున్నాను. అది న్యాయపరమైనటువంటి అంశాలుగా అది 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అని అంటే ఎన్నికల కమిషనరు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత, ఒక ప్రొసీజర్ నడిచేటువంటి క్రమంలో వీటిల్లో కోర్టులు జోక్యం ఉండకూడదని భావించేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ నేనేమంటానంటే, ఒకవేళ ఎన్నికల రద్దునికిన హైకోర్టు అంటే డివిజన్ బెంచ్ కోర్టు కాదు, సుప్రీం కోర్టు వరకు ఈ కేసు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సుప్రీం కోర్టుకిన ఈ ఎన్నికల రద్దుని సమర్థించేటువంటి పరిస్థితి ఉంటే భవిష్యత్తులో మరొక సవాలు కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటి ఏమిటంటే, రాజ్యాంగ వ్యవస్థగా ఉండేటువంటి ఎన్నికల కమిషన్లు కోర్టు జోక్యానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి కొత్త చర్చకు కూడా దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికలు జరగటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఒక అంశం ఏమిటి అంటే, ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో నీలం సాహ్ని గారు ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండేటువంటి ఆవిడ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విధంగా ప్రజలకు ఆ విధంగా ఉండే విధంగా ఆవిడ నిర్ణయాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఆ రోజు ఉందో, ఆ రోజున నీలం సాహ్ని గారు ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఉదయం మధ్యాహ్నానికి సమావేశాలు నిర్వహించారు, సాయంత్రానికల్లా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. ఆవిడకు అధికారం ఉంది, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ తీసుకునేటువంటి అవసరం లేకుండా ఇది గతంలో జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి మేము కొనసాగిస్తున్నామని చెప్పేసి ఆవిడ అనుకుని ఉండొచ్చు. కానీ అయితే మరి మరుసటి రోజు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అఖిలపక్ష సమావేశానికి పిలిచారు. ఒక నిర్ణయం తీసుకొని ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని అఖిలపక్షాన్ని పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఇంకేంటి ప్రయోజనం? వాళ్ళ అభిప్రాయాలు ఒకవేళ వాళ్ళు చెప్పినా వీరి విధంగా నోటిఫికేషన్ ఇవ్వటం తప్పు, ఈ విధంగా ముందుకెళ్ళటం తప్పు అని వాళ్ళు చెప్తే తర్వాత సరి చేసుకోవడానికి అవకాశం లేదు కదా. మరి ఆ విధమైనటువంటి నిష్పక్షపాతంగా వ్యవహరించారు అనేటువంటి విధంగా నీలం సాహ్ని గారు ఆ విధంగా నోటిఫికేషన్ ఇవ్వటంలో వ్యవహరించలేదు అనేటువంటి అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక మాట చెప్పింది. ఏమిటి అని అంటే, ఎవరైతే ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సంబంధించినటువంటి ఆయన మారుస్తూ ఆయన కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వాల కింద పనిచేసినటువంటి ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత ఎన్నికల కమిషనర్ల కింద మారితే వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించలేకపోతున్నారు. ఆయా ప్రభుత్వాలకు వత్తాసు పలిగేటువంటి విధంగా ఉన్నారు. ఇలా ఉండకూడదు, ఐఏఎస్ రిటైర్డ్ వాళ్ళని పెట్టకూడదు, వీళ్ళ రిటైర్డ్ జడ్జిలను పెట్టడం ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, మరి ఇదే ప్రభుత్వము వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి ఈ ప్రభుత్వంలో పనిచేసినటువంటి సిఎస్ గా పనిచేసినటువంటి నీలం సాహ్ని గారు, రిటైర్ అయిన తర్వాత సలహాదారులుగా పనిచేసినటువంటి నీలం సాహ్ని గారిని
తీసుకొచ్చి ఎన్నికల కమిషనర్ గా పెట్టారు అని అంటే మీరు మీకు ఒత్తాసు పలికే విధంగా, మీ అడుగులకు మడుగులు ఎత్తే విధంగా కావాలని ఆ విధమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వము ఆవిడని ఎన్నికల కమిషనర్ గా పెట్టింది అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. ఇందాక అద్దెపల్లి శ్రీధర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నట్టుగా నాకు వినపడింది, అది కరెక్టా కాదనేటువంటి ఆయన చెప్పాలి. ఏంటి అంటే ఎస్సీసీగా ఎవరైతే నీలం సాహ్ని గారు బలమైనటువంటి వాళ్ళు అనేటువంటి విధంగా మాట్లాడారు. ఏంటి బలమైనటువంటి వాళ్ళు? ఎన్నికల కమిషనర్ గా ఉండి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం తీసుకోకుండా ఆవిడ ఏకాఏకీన ఒక గంటల వ్యవధిలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఆవిడ ఒక నిష్పక్షపాతంగా వ్యవహరించినట్ట, ఆ విధంగా బలంగా వ్యవహరించినట్ట, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆదేశాలకు సంబంధించినటువంటి విషయంలో ఆవిడ ఇప్పుడు ఈ రోజున ఈ రద్దవుతాయి కారణం ఏమిటి? ఆ ఆదేశాలకు సంబంధించినటువంటి దాంట్లో న్యాయపరమైనటువంటి అంశాలు చిక్కులేమన్నా అనేటువంటి విధంగా న్యాయపరమైనటువంటి సలహాదారులతో మాట్లాడి సమావేశం నిర్వహించి ఆ తర్వాత ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఈ సమస్య తలెత్తేదే. ఆ విధంగా మరి ఎలా బలమైనటువంటి వాళ్ళు అయ్యారు? మీరు చెప్పినట్టు వింటున్నారు కాబట్టి, మీరు చెప్పినట్టు మీ ముఖ్యమంత్రి గారు ముందే ప్రకటన చేశారు, మీ మంత్రులు ముందే ప్రకటన చేశారు వచ్చేస్తున్న ఎన్నికలని. ఆవిడ ఎప్పుడైతే ఆవిడ ఎలక్షన్ కమిషనర్ గా అధికారంలోకి రాకముందే చెప్పారు. రాగానే ఆవిడ మీరు చెప్పినటువంటి దానికి అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే మీరు చెప్పిన దానికి ఒత్తాసు పలుకుతున్నారు కాబట్టి ఆమెను బలమైనటువంటి ఎస్సీసీగా మనం భావించాల్సి ఉంటుందా? ఇక్కడ స్వతంత్రంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి ఎలక్షన్ కమిషనర్ ఎవరైనా సరే, అది రమేష్ కుమార్ కావచ్చు, నీలం సాహ్ని గారు కావచ్చు, భవిష్యత్తులో ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా సరే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండేటువంటి ఎలక్షన్ కమిషనరు ప్రభుత్వాలకు రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు తలదొక్కకుండా రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధమైనటువంటి నిష్పక్షపాతతో ఉన్నామని చెప్పేసి ప్రజలకు కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో ఎన్నికలు రద్దయ్యి కొత్తగా ఎన్నికలు జరిగినా కూడా ఒకవేళ ఏదో ఖర్చు అయింది అది ఇదని మనం అనుకుంటున్నాం. ఇలాంటి ఖర్చులు చాలా జరుగుతాయి. ఈ ఖర్చులు జరిగినా కూడా ప్రజాస్వామ్యయుతంగా జరిగేటువంటి ఎన్నికలకు మాత్రమే విలువ ఉంటుంది. అద్దెపల్లి శ్రీధర్ గారు చెప్తున్నారు, ఇంతవరకు గతంలో ఎలా జరిగినాయో అలాగనే మేము యునానిమస్ జరిగినాయి. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి యునానిమస్లు ఈ స్థాయిలో ఇంత పర్సెంటేజ్ లో జరిగినటువంటి ఒక్క రాష్ట్రమైనా చూపించండి. ఎక్కడైనా ఉందేమో? ఎక్కడా లేదు. ఈ విధమైనటువంటి దానికి బెదిరింపులు కారణం కాదా? ఆ విధమైనటువంటి మేమన్నా మీ ప్రభుత్వానికి రెండేళ్ల మీ పాలన చూసి ప్రజలందరూ కూడా యునానిమస్ గా మీకు అవకాశం ఇచ్చారా? ఈ విధమైనటువంటి మీ ఎన్ని దౌర్జన్యాలు చేసినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఈ రోజున భానుప్రకాష్ రెడ్డి గారు ఈ రోజున మాట్లాడే కొన్ని అంశాలు ప్రస్తావించారు. కానీ ఈ ప్రభుత్వము దౌర్జన్యాల వల్ల, అప్రజాస్వామిక చర్యల వల్ల మాత్రమే యునానిమస్లు ఇన్ని అయ్యాయి అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. ఆ విధమైన అపవాదుని ఈ ప్రభుత్వము మూటగట్టుకుంది అనటంలో ఎటువంటి సందేహం. రైట్ శ్రీధర్ గారు, అంటే నేను నిజంగా నేను ఏమన్నానంటే ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి రైట్స్ ఉంటాయి అంటున్నాను. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు, మాజీ ఎలక్షన్ కమిషనర్ గారు ఆ కుర్చీలో ఉంటే ఏ రైట్స్ ఉంటాయో నీలం సాహ్ని గారు అదే రైట్స్ ఉంటాయి. వీరు లేవనెత్తిన అంశాలు నేను ఇంత క్లియర్ గా చెప్పాను. 17-18% ఇదివరకు యునానిమస్ లైన్ రమేష్ కుమార్ గారు చెప్పారు. ఇప్పుడు 22% దాకా వచ్చి 2-3% పెరిగినాయి తప్ప మీరు అంత హైరాన్ పడిపోయి అంత విధంగా యునానిమస్ లైన్ జరిగిపోలేదు. ఇదివరకు కూడా యునానిమస్ జరిగినాయి అని చెప్పారు అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. వినబడుతుంది కదండి? చెప్పండి. అంతమించి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అండ్ ఏదేమైనా కూడా ఎస్ డెఫినెట్ గా వెల్ఫేర్ స్టేట్ కింద తీసుకుని వెళ్తున్నాం. కోవిడ్ లో తీసుకున్న డెసిషన్స్ కానీ, కోవిడ్ మేనేజ్మెంట్ లో కానీ, అండ్ అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టాం. 16 మెడికల్ కాలేజెస్, 8 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్, 3 ఫిషింగ్ హార్బర్స్, చెప్పుకుంటే లాంగ్ లిస్ట్ ఉంది. ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి నేను బలంగా నమ్ముతున్నాను. ఇప్పుడు వీరు ఇదే మాట అంటున్నారు. ఈరోజు భారతదేశానికి ఎలక్షన్ కమిషనర్, 3వ ఎలక్షన్ కమిషనర్ గారిని ఎవరిని అపాయింట్ చేశారు? ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కింద పనిచేసి రిటైర్ అయిన వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. చూసారండి, అది ఏమి అనరు. అండ్ జుడిషియరీ, ఎస్ డెఫినెట్లీ జుడిషియరీలో మేము రిప్రజెంట్ చేస్తాము అండ్ విల్ ట్రై టు కన్విన్స్ ద డివిజన్ బెంచ్ సేయింగ్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, మీరు అనుకున్న విధంగా అలా జరగదు అండ్ అలా జరగలేదు. అండ్ డెఫినెట్లీ విల్ ఎక్స్ప్లెయిన్ ద గ్రౌండ్స్. ఏదైతే ఇదివరకు అది ఎలక్షన్ ప్రాసెస్ జెడ్పీటీసీ ఎంపీటీసీ అన్నది ఏ స్టేజ్ నుంచి అయినది అది అప్రిషియేట్ చేయమని చెప్పి క్లారిఫై చేస్తాం.
ఎప్పుడైతే క్లారిఫై చేస్తామో డెఫినెట్లీ డివిజన్ బెంచ్ విల్ అప్రిషియేట్. ఎస్, కొన్ని ఇబ్బందులు జరిగినాయి, నిలబడాలి అని నేను అంటున్నాను కదా. నిలబడలేని Right. తెలుగుదేశం నాయకత్వం, నిలబడలేని జనసేన నాయకత్వం, నిలబడలేని బీజేపీ నాయకత్వం. రీసెంట్ గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సోమవీర్రాజు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు చేశారు ఎడ్యుకేషన్. మొత్తం రాష్ట్రం అంతా చేశారా? రాష్ట్రం అంతా చేస్తే ఆ నిమ్మరసం ఇవ్వడానికి ఎవరన్నా వచ్చారో వాళ్ళ దగ్గరికి ఇతరులు? చూడండి ఎంత అబ్బెట్టుగా ఉన్నదో చూడండి. వాళ్ళు చేస్తే 10 మంది రావాలి. కన్నా లక్ష్మీనారాయణ, సోమవీర్రాజు నిరాహార దీక్ష చేస్తే, పొద్దున్న సాయంకాలం ప్రొటెస్ట్ చేస్తే మిగతా బీజేపీ నాయకులు వచ్చారా వాళ్ళ ఇంటి దగ్గర కానీ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి కానీ? ఎందుకు రాలేదు? అదే మేజర్ డిబేట్ జరుగుతుంది బీజేపీలో. అంటే సహజంగా ఆయన పాత ప్రెసిడెంట్, ఈయన కొత్త ప్రెసిడెంట్. ఎక్కడికక్కడ చేసామంటారు, ఎక్కడికక్కడ చేయలేదని నాకు తెలుసు. ఎవరెవరు చేశారో తెలుసు, ఎవరెవరు చేయలేదో తెలుసు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలుసు. సో ఇవన్నీ కూడా ఓపెన్ పబ్లిక్ కి నెమ్మదిగా తెలుస్తాయి. మన దాస్తే దాగేది కాదు కదా. ప్రజల్లో వాళ్ళ దగ్గర తిరుగుతున్నారా లేదా ఈ నాయకత్వాలు? ప్రజల్లో కార్యకర్తలకు ఏమైనా భరోసా ఇస్తున్నారా? ఈ రోజు తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడేది వైఎస్ఆర్సీపీ కార్యకర్త, వైఎస్ఆర్సీపీ లీడర్షిప్ కాదు, తెలుగుదేశం కార్యకర్తే మాట్లాడుతున్నారు తెలుగుదేశం వ్యతిరేకంగా. జనసేనకి వ్యతిరేకంగా, జనసేన నాయకత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారు? జనసేన కార్యకర్తలే. అదే విధంగా బీజేపీ కూడా. సో బీజేపీ కొంత ఆర్ఎస్ఎస్ ఉన్నది కాబట్టి డైవర్ట్ అవుతున్నాం, మళ్ళీ టాపిక్ వేరే వైపుకి వెళ్తున్నాం. ఎలక్షన్ నుంచి వేరే వైపు నేను అనేది ఏంటంటే, ఒక్క నిమిషం, అంటే నేను అనేది అంటే వాళ్ళ నాయకత్వాన్ని క్వశ్చన్ చేస్తుంది వాళ్ళ కార్యకర్తలే. ఎస్, అపోజిషన్ పార్టీకి, వాళ్ళు వ్యతిరేకించే పార్టీకి వైఎస్ఆర్సీపీ క్వశ్చన్ చేస్తుంది, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వాళ్ళకున్న మైనస్లు, వాళ్ళకున్న లూప్ హోల్స్, వాళ్ళకున్న వ్యతిరేకత, వాళ్ళకున్న గ్రూప్ రాజకీయాలు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ పోటీ చేయనన్నారు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ పోటీ చేస్తున్నాడు, బండారు సత్యానందం పోటీ చేశాడు, రాజమండ్రిలో పోటీ చేశారు, అక్కడ పోటీ చేశారు, ఒక పక్క పోటీ చేస్తానంటారు. సో ఇవన్నీ కూడా మిక్స్డ్ సిగ్నల్స్ వెళ్ళి పబ్లిక్ లో. రైట్. భానుప్రకాష్ గారు ఏదో చెప్తున్నారు. సాయన్న, ఇప్పుడు సోమవీర్రాజు గారి గురించి, కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి శ్రీధర్ గారు మాట్లాడారు. మీ మారిగా మాది కుటుంబ పార్టీ కాదు, ఏకపక్ష పరిపాలన కాదు. మా దాంట్లో ప్రెసిడెంట్ ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్. మేము అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటే అందరం, నాతో పాటు అందరూ కొన్ని వేల మంది వాళ్ళ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మేము అన్ని స్టేట్ పార్టీ ఏమి ఇచ్చిందో మొత్తం మేము చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, కుటుంబ పార్టీ కాదు మాది. తెలుగుదేశం, వైసీపీ మారిగా ఒక ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరు. ఒకరు చెప్తే మొత్తం అది పాటించేది కాదు. మేము అందరం కలిసి సంయుక్తంగా మేము నిర్ణయం తీసుకుంటాం. ఆ విధంగా రాష్ట్రాలు ఏ విధంగా ముందుకు పోవాలి, ఆ విధంగా ముందుకు పోతున్నాం. మా పార్టీ విషయాలు మీకు ఎందుకన్నా సోమవీర్రాజు గారు, కన్నా గారు ఎవరైనా సరే మేము అందరూ భారతీయ జనతా పార్టీ అందరూ ఒకే లైన్ లో ఉంటామన్నా. అందరం కలిసి చేస్తాం. ఏ పార్టీ సరే, స్టేట్ పార్టీ కానీ సెంట్రల్ పార్టీ కానీ అందరం కొన్ని వేల మంది, లక్షల మంది చేస్తున్నాం కార్యక్రమాలు. అందరం చేసాం. నిమ్మరసం మంచి జ్యూస్ ఇవ్వడానికి నిమ్మరసాలు ఈ టైంలో నిమ్మరసం ఇవ్వడం ఏంటండి? ఇంట్లో నుంచి తాగాల్సిందే తప్పించి కోవిడ్ టైంలో. అరుణ్ గారు ఏదో చెప్తున్నారు. రైట్. అరుణ్ గారు ఏదో చెప్తున్నారు. Crores of democratic God's opinion are embedded in the EVM against versus a judicial my lord. అంటే ఇక్కడ ఒక వ్యక్తి, ఒక హైకోర్టు జడ్జి గారి ఒపీనియన్ ఎందుకొరకు ఇవన్నీ కూడా రిస్ట్రిక్షన్స్ లో కోర్టులు ఇంటర్ఫియర్ ఎందుకు ఉండదు అంటే, డెమోక్రటిక్ ప్రాసెస్ ని స్టాల్ చేయకూడదు. కోర్టు నియంతృత్వం అనేది పనికి రాదు. ఒక వ్యవస్థలో ఒక వ్యవస్థ చొరబడకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పిరిట్ 4 వారాల టైం ఇచ్చింది. అంటే 4 వారాల్లో చెయ్యకపోతే ఆ ప్రక్రియని క్యాన్సిల్ చేస్తామని చెప్పినట్టు కాదు కదా. ఎందుకంటే అప్పటి వరకు జరిగిన ఏకగ్రీవాలను ఫైనల్ చేసేసింది సుప్రీంకోర్టు. అంటే ఆ నోటిఫికేషన్ ని రెట్రాస్పెక్టివ్ గా ఎట్లా క్యాన్సిల్ చేస్తారు అనేది ఇక్కడ చూడాల్సిన అంశం ఉంది. ఏ జడ్జిమెంట్ అయినా కూడా హైకోర్టుకు వెళ్ళేప్పుడు దాన్ని, మళ్ళీ చెప్తున్నాను, ఇంప్యూన్ ఆర్డర్ అంటారు, దాన్ని లీగల్ స్పెక్టకల్స్ లో చూడాల్సిందే. కింద జడ్జి తప్పు చేసిండ్రు, ఎర్రడ్ అనే మాట వాడతారు. ఇన్ కన్క్లూజన్, ఒక లీగల్ ఆస్పెక్ట్ లో కన్క్లూజన్ కి రావడానికి ఆయన పొరపాటు చేసిండ్రు. 4 వారాల్లో ఎలక్షన్ కమిషన్ మిగతా ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి అన్నప్పుడు, చేయనప్పుడు ఎన్నికలను రద్దు చేయాలని సుప్రీంకోర్టు చెప్పలేదు కదా.
అప్పుడు పరిస్థితుల్లో విచక్షణాధికారాలు అక్కడ ఉండే ఎన్నికల కమిషనర్ ఉంటాయి. ఎన్నికల కమిషనర్ కి ఇదొక్కటే కాదు కదా, 196 ప్రక్రియలు ఉంటాయి, 196 ఎలక్షన్స్ ఉంటాయి. అప్పుడే జరిగినాయి. మీరు చూసినారు, నేను చూసాం. పంచాయతీ ఎలక్షన్స్ కూడా జరిగింది, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా అప్పుడే జరిగినాయి అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఆ వ్యవధిలోనే అంటే లేదు ఈవిడొచ్చాక కదా అయిపోయినాయి ఆల్రెడీ. అదే సార్, నేను ఎన్నికల కమిషన్ అంటున్నా సార్, కమిషనర్ గురించి నేను మాట్లాడట్లేదు, ఎన్నికల కమిషన్ అంటున్నాను. ఎన్నికల కమిషన్ ఆ ఒత్తిడిలో మిగతా రాబోయే ఎన్నికలకు కూడా ఫ్రేమ్ చేసుకొని, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే బ్యాంకులో వెళ్ళి డబ్బులు వేయాలి, లేదు ఇంకొక వేరే పని మీద వెళ్ళాలి అనుకున్నట్టు కాదు ఇక్కడ. అది ఒక వ్యవస్థ, వాళ్ళకు ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంటుంది, వాళ్ళకు ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ లో మధ్యలో ఈ కోర్టు ఆ ఉత్తర్వులతో కుంచుకుపోయి ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ది ఎలక్షన్ కమిషన్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కాదండి ఎన్నికలకు పోతున్నది, ఎన్నికల ప్రక్రియను అప్పీల్ కి ఛాలెంజ్ చేస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాలెంజ్ చేస్తుంది. ఆ పార్టీ గెలుస్తుందని ఎవరు చెప్పలేరు కదా. సార్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా చేయట్లేదు, ఓన్లీ ఎస్సీసీ చేస్తుంది ఛాలెంజ్. అదే సార్, ఎస్సీసీ పార్ట్ అండ్ పార్సిల్ వాళ్ళని కదా మళ్ళీ ఎన్నికలను నిర్వహించాలి. ఎస్సీసీ మళ్ళీ స్వతంత్ర బాడీ, దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గవర్నమెంట్ అంటారు కదా. స్వతంత్ర బాడీ కరెక్టే సార్, ఎన్నికలు నిర్వహించాల్సింది ఎవరు? ఎన్నికలను రద్దు చేస్తే మళ్ళీ గవర్నమెంట్ ఎస్సీసీ ఆదేశిస్తే కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు ఎన్నికల కమిషన్ లో, కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు. అంటే గవర్నమెంట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది, ఎన్నికల కమిషన్ తో పాటు అంటే మీరు ఉంటుంది. మీరు రెగ్యులర్ ఫార్మేట్ చెప్తున్నారు, ప్రొసీజర్ ప్రకారం అయితే స్వతంత్రం అని చెప్పాలి కదా సార్. స్వతంత్రమే కానీ ఎన్నికల కమిషనర్ లో, ఎన్నికల కమిషన్ ఆఫీస్ లో ఎంతమంది ఉంటారో మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలియకపోయి ఉండొచ్చు. కానీ మళ్ళీ వాళ్ళు ఎన్నికల ప్రహాసనంలోకి వెళ్ళేప్పుడు ఎవరితో కోఆర్డినేట్ కావాలి? కలెక్టర్లతోనే కోఆర్డినేట్ కావాలి, కలెక్టర్ ఎంపీడీఓలతోనే కావాలి. ఇక్కడ మనది ఫెడరల్ కోఆర్డినేట్ కాకుండా కొల్యూడ్ అవుతున్నారు గొడవ అంతా ఇప్పుడు. సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడ ఉంటది సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంట్ చేసే వాళ్ళు అభిప్రాయం చెప్తుండొచ్చు భానుప్రకాష్ గారు. అది బీజేపీ అభిప్రాయమా, సెంట్రల్ గవర్నమెంట్ అభిప్రాయమా అని చెప్పి ఎవరు అడగట్లేదు. కాకుంటే ఇది కలెక్టివ్ ఎన్నికల ప్రక్రియలో ఇప్పుడు కొన్ని కోట్ల మంది ప్రజాస్వామ్య ప్రభువుల తీర్మానం అందులో నిబిడీకృతమైంది, ఆ ఈవీఎం లో నిక్షిప్తమయ్యింది. అది ఎవరి వైపు వస్తుంది అనేది ఎవరు. మళ్ళీ వస్తాను మీ దగ్గరకు, ఒక్క నిమిషం అరుణ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి ఒక చిన్న డౌట్ ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వరరావు గారు, ఇక్కడ కోర్టు ఆదేశాలలోని స్ఫూర్తిని తీసుకోవాలా, ఆదేశాన్ని తీసుకోవాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకటేంటంటే డివిజన్ బెంచ్ ఏమో ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ని అంగీకరించింది. ఏంటంటే 4 వారాలు కంపల్సరీ అని కాదు, 4 వారాల లోపు ప్రక్రియ అన్నటువంటి కాన్సెప్ట్ మీద ఎన్నికల కమిషనర్కి అధికారం ఉందని ఒప్పుకుంది. అసలు అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నీకు తెలుసా తెలియదా అని చెప్పేసి తీవ్రంగా మందలించింది సింగిల్ బెంచ్. సేమ్ టైం సుప్రీంకోర్టు మొన్న ఏమంది, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అట్లా అడ్డకోలుగా ఎట్లా వ్యవహరిస్తోంది, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోనక్కర్లేదా అంది. ఇక్కడ పేపర్ ఆర్డర్, సిస్టమేటిక్ ఆర్డర్, ఇంటర్ప్రిటేషన్, వీటిలో దేన్ని పరిగణలోకి తీసుకోవాలి? ఇప్పుడు ఈ కరోనా సందర్భమైనటువంటి ఆక్సిజన్ లేకపోతే వ్యాక్సినేషన్ కానివ్వండి, ఇతర అంశాల నుంచి వివిధ రాష్ట్రాల హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశాయి. ఆ కామెంట్స్ అనేటువంటివి అవి తీర్పుల మీద అవి ప్రభావితం చేస్తారంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇక్కడ తీర్పులో కూడా రాశారండి, కామెంట్ కాదు, తీర్పులో కూడా రాశారు ఆవిడ నియామకమే అనుమానాస్పదమని. లేదు, నేను దాన్ని కాదంటలా, కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో ఎన్నికల కమిషన్ మీద హత్య కేసు పెట్టాలని చెప్పేసి న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అంటే అవన్నీ కామెంట్లు, ఇక్కడ ఏకంగా అసలు తీర్పులోనే రాశారు ఈవిడికి అసలు ఇంగ్లీష్ తెలుగు రాదనేసి. నేను కాదంటలే, నేను అందుకనే చెప్తున్నా. అంటే మీరు దేని ప్రమాణంగా తీసుకోవాలంటే, దేని ప్రమాణంగా అంటే కోర్టుల ముందు సాక్ష్యాలు, చట్టము, నిబంధనలే ప్రామాణికంగా ఉంటాయి. ఇప్పుడు మన చర్చలో అనేక అంశాలు వచ్చాయి. నీలం సహానీ గారు ఎన్నికల ప్రకటన చేసిన తర్వాత సమావేశం పెట్టారు, అది తప్ప ఒప్ప అని. ఇప్పుడు అఖిలపక్ష సమావేశం నిర్ణయాన్ని బట్టి ఎన్నికలు ఉండవు, వాళ్ళ సలహాలు తీసుకుంటారు. అది ఎన్నికలకు ప్రకటనకు ముందు అభిప్రాయం తీసుకోవచ్చు, తర్వాత కూడా అభిప్రాయం తీసుకోవచ్చు తప్ప
వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఎన్నికలు అనేటువంటి ఉండవు అనేటువంటిది గమనించాలి. రెండోది, ఇక్కడ డబ్బులు, ప్రభావం, లేకపోతే బెదిరింపులు, ఇటువంటి అంశాలన్నీ కూడా వచ్చాయి. అంటే మనం దీనికి సంబంధం లేకపోయినప్పటికీ భానుప్రకాష్ గారికి, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక చిన్న క్లూ ఏమిటంటే, కేరళలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తాను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో తన పేరుకు దగ్గరగా ఉన్నటువంటి ఒక అభ్యర్థిని పోటీ నుంచి తప్పించడానికి 2.5 లక్షల రూపాయలు ఇచ్చాడని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మీద కేసు నమోదైంది. అదేవిధంగా బీజేపీ మన దేశంలో ఉన్నటువంటి అత్యంత పేద పార్టీల్లో ఒకటి. అటువంటి పేద పార్టీ కేరళ ఎన్నికల్లో 2 జిల్లాల్లో 10 కోట్ల బ్లాక్ మనీని ఇప్పుడు ఆ కేసులో గిజగిజలాడుతూ ఉంది. అందుకని అటువంటివన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని వైసీపీ పెద్దలు, వైసీపీ ఎక్కడన్నా దౌర్జన్యాలు చేసినా లేకపోతే ప్రలోభ పెట్టినా అటువంటి వాటిని పెట్టి నిర్దిష్టంగా చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుంది, కానీ రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేసినందువల్ల ప్రయోజనం లేదు. అనేక రాష్ట్రాలు చూస్తున్నాం. అందువల్ల ఎన్నికల కమిషన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఎన్నికల కమిషన్ అనేది సిబ్బంది అట్టగే ఉంటుంది. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు అవి. అందువల్ల కోర్టులు చెప్పేటువంటి దాన్ని, వ్యాఖ్యల్ని మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఫైనల్ గా జడ్జిమెంట్ లో రాతపూర్వకంగా ఏమిస్తారు అనేటువంటి దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. ఇక మన ఈ సబ్జెక్టు దీని విషయానికి వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళినా లేకపోతే అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళినా ఎన్నికలు అనేటువంటివి జరిగాయి. ఈ జరిగినటువంటి వాటిని ఖరారు చేస్తూ తీర్పు వస్తుంది తప్ప దానికి భిన్నమైనటువంటిది రాదు అనేది నా అభిప్రాయం. అంటే దీంట్లో వీళ్ళు అంటున్నది ఏంటంటే ఆ గ్యాప్ ఇవ్వలేదు కాబట్టి అని తీర్పిచ్చింది మన సింగిల్ బెంచ్. గ్యాప్ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం 20 రోజుల టైం ఎక్స్ట్రా ఇవ్వలేదు కాబట్టి రద్దు చేస్తున్నామని. దానికి ఇంటర్ప్రిటేషన్, ఆ న్యాయమూర్తి ఇంటర్ప్రిటేషన్ తప్ప అది దానికి ఒకటి విన్నట్టు కాదు. రెండోది, పంచాయతీ ఎన్నికలకు కానీ లేకపోతే మున్సిపాలిటీ ఎన్నికలకు కానీ ఆ విధమైనటువంటి 4 రోజుల గ్యాప్ ఇవ్వలేదు కదా. అప్పుడు లేనటువంటి అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్ప్రిటేషన్, భాష్యాల్లో వచ్చేటువంటి తేడాలు. అవి న్యాయమూర్తులు కావచ్చు, ఒక సింగిల్ న్యాయమూర్తి కావచ్చు, లేకపోతే డివిజన్ బెంచ్ కావచ్చు, లేకపోతే ఫుల్ బెంచ్ కూడా కావచ్చు. అందుకని అవి కాదు ప్రమాణం. అప్పీల్కి వెళ్తారు, వెళ్తుంది, వెళ్ళినప్పటికీ వచ్చేటువంటి పర్యవసానం గురించి నా అభిప్రాయం చెప్తున్నా. అందుకని ఇది ఒక భాష్యాలు డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ మరి అదే న్యాయమూర్తులు, 2 న్యాయమూర్తులు మరి దాన్ని కొట్టేసి ఎన్నికలు ఆమె జరపడానికి అవకాశం ఇచ్చారు కదా. మరి దాన్ని మనం ప్రమాణకంగా ఎందుకు తీసుకోకూడదు? కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని సంబంధించినటువంటి నిబంధనలు లేకపోతే భాష్యాలు, న్యాయమూర్తులు డిఫరెంట్ గా ఉండొచ్చు. ఒకే అంశం మీద భిన్నమైనటువంటి న్యాయమూర్తులు భిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి మనకి. అందుకని ఎప్పటికప్పుడు అది రిఫార్మ్ కావాలి, అభివృద్ధి కావాలనేటువంటిదే మనం ఇక్కడ స్ఫూర్తిగా తీసుకోవాలి. రైట్. కృష్ణాంజనేయులు గారు, సుప్రీంకోర్టులో మాత్రమే ఈ అంశానికి సంబంధించినటువంటి ఆ తీర్పు తేలేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసమనంటే డివిజన్ బెంచ్ ఏం తీర్పు ఇచ్చినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఎక్స్పర్ట్ ఆటోమేటిక్ గా. ఇది తేలాల్సింది ఎక్కడనంటే సుప్రీంకోర్టులోనే తేలాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టులోనే ఎందుకు తేలాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 వారాలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అమలు చేయలేదు అనేటువంటి ఒక అంశం. ఇంకా కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఎన్నికలు జరిగిన తర్వాత రద్దు కావటం అనేటువంటిది భవిష్యత్తు గతంలో లేదు అనుకోవాల్సిన పని లేదు. నాకు తెలిసినంత వరకు నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ నాకున్నటువంటి లీగల్ నాలెడ్జ్ ప్రకారంగా గతంలో తమిళనాడులో ఒక ఎన్నిక సంబంధించినటువంటి జరిగిన తర్వాత దాన్ని కోర్టులు రద్దు చేసినట్టుగా మాత్రం నాకు ఒక అవగాహన ఉంది. అది సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇక్కడ ఎన్నికల కమిషనరు తీసుకున్నటువంటి నిర్ణయము, అదే విధంగా ఎన్నికలు జరిగినటువంటి తీరు, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆదేశాలు, ఇవన్నీ కూడా ఈ తీర్పుకు సంబంధించినటువంటి అంశాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి మళ్ళీ రద్దుని సుప్రీంకోర్టు సమర్థిస్తే ఇద్దరు ఇక్కడ ఉండేటువంటి ఎన్నికల కమిషనర్కు సంబంధించినటువంటి ఇద్దరికి సంబంధించినటువంటి వాళ్ళ అధికారాల మీద, ఈ వ్యవస్థలకు సంబంధించినటువంటి ఘర్షణల మీద కూడా భవిష్యత్తులో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇందాక శ్రీధర్ గారు ఏమంటారు, ఆయన ఏమన్నారు అని అంటే
కేంద్ర ఎన్నికల కమిషన్ లో కూడా ఒక ఐఏఎస్ అధికారిని నియమించారు, మేము కూడా అంతే కదా నియమించాము అని చెప్పి చెబుతున్నారు. ఎవరో కాదన్నారు? మీరు కాదన్నారు గతంలో. ఐఏఎస్ అధికారులు నియమించడం వల్ల వాళ్ళు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకు వత్తాసు పలుకుతారు, వాళ్ళు బలహీనంగా పనిచేస్తారు, వాళ్ళకు నిష్పక్షపాతంగా ఉండరు అని చెప్పింది మీరు, మీ ప్రభుత్వము, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి ఇప్పుడు జనమందరూ ప్రశ్నిస్తున్నారు. మీరు చెప్పినటువంటి మీ ఆ యొక్క మాటకి నిలబడకుండా ఐఏఎస్ ను మళ్ళీ పెట్టుకోవటం వెనక మీరు ఆ విధమైనటువంటి ఆ వాళ్ళకి మీకు వత్తాసు పలికేటువంటి విధంగా వాళ్ళని పెట్టుకున్నారనేటువంటి ప్రశ్న అందుకొచ్చింది. మీరు చెప్పినటువంటి విధంగానే రిటైర్ చేసి ఎందుకు పెట్టలేదు మీరు అనేటువంటి దాన్ని మీరు సమాధానం చెప్పాలి. దాన్ని వదిలిపెట్టి మీరు ఏవైతే మీ ప్రభుత్వం చెప్పినటువంటి వాటికి ఇది చేయకుండా మీరు ఇంకోటి కూడా చెప్తున్నారు. ఇలాగా ఎప్పుడు ఎక్కడా కూడా యునానిమస్ అన్ని చోట్ల జరిగినట్టే జరిగింది అని అన్నారు. కానే కాదు. యునానిమస్లు జరిగినటువంటి తీరు అనేటువంటిది, జరిగినటువంటి పర్సంటేజ్ అనేటువంటిది ఒక అబ్నార్మల్ పర్సంటేజ్ ఇది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరిగింది. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల తీరు దేశవ్యాప్తంగా అన్ని ప్రజలందరూ కూడా చూశారు. ఇంకొక కోటేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు, నిజాయితీ ఒక మంచి మాట చెప్పారు. ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉందని. నిజమేది, ఖచ్చితంగా కొన్ని ఆధారాలతో సహా కోర్టు ముందుగిన ఇలాంటి పరిస్థితులు ఉంచగలిగితే అలాంటి అంశాలు కూడా ఈ ప్రభుత్వమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో వీటికి సంబంధించినటువంటి దాంట్లో దౌర్జన్యాల మీద కోర్టుకు ఆధారాలతో సహా జనసేన పార్టీ కొన్ని ఆధారాలను కూడా తీసుకువెళ్ళింది, బీజేపీ కూడా కొన్ని అంశాలను తీసుకువెళ్ళింది. దురదృష్టవశాత్తు అవన్నీ ఆధారాలు నిలబడకపోవటమో లేకపోతే ఇంకొక దాని వల్ల కూడా ఈ రోజున మొత్తం ఈ యునానిమస్లన్నీ కూడా ఏకగ్రీవాలైనటువంటి పరిస్థితి ఉంది. దానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఇంకొక ప్రశ్న కూడా మీరు మొదట్లో లేవనెత్తినటువంటి దానికి ఒక లీగల్ పరమైనటువంటి ఒక సమాధానం చెప్తాను సాయి గారు. ఎవరైతే యునానిమస్ అయ్యారో, యునానిమస్ అయిన వాళ్ళకి రేపు పొద్దున భవిష్యత్తులో ఎన్నికయ్యేటువంటి వాళ్ళకి మధ్య ఒక సమయం గ్యాప్ ఉందనేటువంటి దాని మీద అడిగారు. కాబట్టి దానికి లీగల్ గా ఏమిటి అంటే, వాళ్ళు కలిసి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తారో కొత్తగా గెలిచేటువంటి వాళ్ళు ఆ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వాళ్ళ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడేమో లీగల్ పరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం లేదు. యునానిమస్ గా గెలిచినటువంటి వాళ్ళని మాత్రం భవిష్యత్తులో ఎప్పుడు కూడా రద్దు చేసేటువంటి అవకాశాలు లేవు. కోర్టులు కానీ ఎవరు కానీ, కోర్టే ఇచ్చింది వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇచ్చేసేమని. కాబట్టి భవిష్యత్తులో ఎన్నికలు జరిగితే యునానిమస్ గా జరిగినటువంటి ఆ స్థానాలు పోను, మిగతా స్థానాలలో మాత్రమే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్, ఇక్కడ ఒక్కసారి మీ దగ్గరకు వస్తాను శ్రీధర్ గారు. భానుప్రకాష్ గారు, జనసేన మీరు కలిసి ఉన్నారు కదా, ఒకవేళ కనుక ఇక్కడ కోర్టు కనుక కొట్టేస్తే సుప్రీంకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అది పార్టీ నాయకత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. మా పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. సోమవీర్రాజు గారు మిగతా ఒకసారి డిస్కస్ చేసుకొని ఏ విధంగా దీన్ని న్యాయపరంగా ఇక ముందుకు ఎలా పోవాలని. కానీ ఇక్కడే న్యాయం జరుగుతుందని చెప్పి ఆశాభావన మేము వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైనా సరే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని మనం స్వీకరించాలి. అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు, మన రాష్ట్రానికి వస్తే హైకోర్టు, దేశ పరిధిలోకి వస్తే సుప్రీంకోర్టు. కాబట్టి ఎవరైనా సరే దయచేసి న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని మనం పర్సనల్గా తీసుకోకుండా ప్రజల కోసం ఇచ్చారు, ప్రజా సంక్షేమం కోసం ఇచ్చారని చెప్పి, ప్రజా శ్రేయస్ కోసం ఇచ్చారని చెప్పి మనందరం దాని న్యాయస్థానాలు ఏ విధంగా తీర్పిచ్చినా సరే దాన్ని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మిగతా ప్రక్రియ పార్టీ మా అధిష్టానం ఏ విధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాలి. రైట్, శ్రీధర్ గారు ఏమంటారు? ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పింది అంటే ఇప్పుడు నేను మూడోసారి చెప్తున్నాను, 17-18% యునానిమస్లు పలుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో, మిగతా అది పక్కన పెట్టేయండి. సార్ 22%. నీలం సహాని గారిని పెట్టడం అనేది ఐఏఎస్ విషయము, జడ్జి విషయం అనేది. అదే అది చెప్తాను. రిటైర్డ్ జడ్జిని పెడతానని ఎందుకు వదిలేశారు? 22% వచ్చింది. 3-4% రమేష్ కుమార్ గారు అన్నమాట చెప్తున్నాను, ఎలక్షన్ కమిషనర్ కింద. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఆర్డినెన్స్ తెచ్చాం, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ విధంగా ఆలోచించాం, తర్వాత స్టాండ్ మార్చుకున్నాం. తప్పేంటి? ఇప్పుడు మేము మార్చుకున్నాం కాబట్టి ఈరోజు నీలం సాహని గారిని అపాయింట్ చేసుకున్నాం. అది కూడా గ్రహించలేకపోతే ఎలాగా? ఇప్పుడు ఎందుకు మనం వేరే విధంగా డిఫర్ అవడం? 3 ఎలక్షన్ కమిషన్ కూడా అపాయింట్ చేద్దాం అనుకున్నాము, అదొక డిస్కషన్ జరిగింది. వై నాట్ చీఫ్ జడ్జి కింద ఎలక్షన్ కమిషన్ గా పెట్టుకోవడం కన్నా 3 ఎలక్షన్ కమిషన్ పెట్టుకుందాము, సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగా ఉన్నదో ఆ విధంగా చేయొచ్చు కదా అని ఆ చర్చ కూడా జరిగింది. బట్ అవన్నీ కూడా ఇప్పుడు కంటిన్యూస్ గా మేము యాడమెంట్ కాదు, మేము అనుకున్నదే జరగాలని మేము అనుకోము. మార్పులతో
డైనమిక్ అడ్మినిస్ట్రేషన్, డైనమిక్ ఆర్డర్స్, డైనమిక్ గా నేను డెసిషన్స్ తీసుకునే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిది. 100% ఎర్లియర్ ఎమ్మెల్సీ అంటే తీసుకునేది ముందుండాలా అయిపోయాక ఉండాలా అని. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు ఉంటుంది ఈవిడికి, ఇంకా ఆ తర్వాత మీరు ఉంటారా, రాజు ఎవరో రెడ్డి ఎవరో తెలవదు ఎలక్షన్ అయ్యాక. ఇప్పుడు కదా ఛాన్స్ వచ్చింది, మీరు చెప్పిన ఆ 3 సభ్య కమిటీను 4 సభ్యుల కమిటీను నిమ్మగడ్డను చూశాక మేము జ్యుడిషియరీని పెడతామని ఆయన పాపం చెన్నై నుండి పట్టుకొచ్చారు. అది కొట్టేశాక మీ చేతిలోకి పవర్ వచ్చింది మొన్న. వచ్చినప్పుడు మరి రిటైర్డ్ జడ్జిని పెట్టాలి కదా, లేదు అప్పుడు 3 సభ్య కమిటీ పెట్టాలి కదా. అది చేయకుండా ఈవిని పెట్టేసి మా దృష్టిలో మేము చాలా గట్టిగా ఉన్నాం అనుకుంటే ఎట్లా? అదే నేను అంటున్నాను, రిటైర్డ్ జడ్జెస్ కూడా లిమిటెడ్ నెంబరే ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. హెల్త్ పర్మిట్ చేసే రిటైర్డ్ జడ్జిలు కూడా తక్కువ మంది తమిళనాడు నుంచి పట్టుకొచ్చారు కదా చాలా మంది. నేను అదే చెప్తున్నాను కదా, రిటైర్డ్ జడ్జెస్ తక్కువ మంది ఉన్నారు. రిటైర్డ్ జడ్జెస్ ఆంధ్ర రాష్ట్రంలో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. మన ఇతర రాష్ట్రాలను తెచ్చుకోవడం ఎందుకు? 3 బదులు వద్దు, మళ్ళీ వీళ్ళు బ్యాక్ టు ఏదైతే కామన్ పద్ధతి ఉందో ఆ పద్ధతి. నీలం సాయిని కూడా పక్క రాష్ట్రమే కదా, మన రాష్ట్రం ఏం కాదు కదా. ఎవరండి? నీలం సాయిని ఏమన్నా మన రాష్ట్రమా? కాదు కదా, ఆవిడని కూడా పక్క నుంచి పట్టుకొచ్చిందే కదా. అంటే ఆవిడ ఏపీ క్యాడర్ కదండి. జనరలీ ఏంటంటే ఇప్పుడు జనరలీ ఎలా ఉంటదంటే క్యాడర్ అంతే, క్యాడర్ బేస్డ్ జస్ట్ అంతే, క్యాడర్ అంతే. నిమ్మగడ్డ అంటే మన తెలుగోడు మనోళ్ళు. అదే కాదు, తెలుగు కొంతమంది డెప్యుటేషన్ మీద వచ్చి పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఐఏఆర్ఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఇతర అట్లాంటి వాళ్ళని పెట్టడం, మన భాష తెలిసిన వాళ్ళని మన వాళ్ళని పెట్టుకుంటే కరెక్ట్ గా ఉంటది. పోనీ అదేదో రిటైర్డ్ న్యాయమూర్తి పెట్టచ్చు కదా, అంటే మన మాట వినేవాళ్ళు లేరా? అలానే లేదు, నేను అదే అంటున్నాను కదా. ఎంతమంది ఉన్నారు కౌంట్ చేయొచ్చండి, ఎంతమంది ఉన్నారు అన్నది నేను ఓపెన్ గా చెప్తున్నాను. హెల్త్ పర్మిట్ చేసే రిటైర్డ్ జడ్జిలు ఎంతమంది ఉన్నారు అనేది కౌంట్ చేయొచ్చు. సో అందుకని మార్చుకున్న పాలసీ మార్చుకోవాలి. మాత్రం పర్మిట్ చేయని ఆయన పట్టుకురాగలిగినప్పుడు ఇక్కడ తమిళనాడు నుండి పట్టుకొచ్చారు కదండి పాపం ఆయన్ని. అరే ఆ పాయింట్ ఆఫ్ టైం లో తెచ్చాము, తర్వాత వద్దనుకున్నది ముందరికి వెళ్తున్నాము. అంటే అది రాజకీయం కోసం కానీ జనం కోసం కాదు. అంటే ప్రతిదీ రాజకీయం కోసమే అని అనుకోవచ్చు, అనుకోకూడదు కూడా. నేను అనేది అంటే అలా కాదు అంటే ఆ తర్వాత కూడా తీసుకురావాలి కదా, ఆయన్నే తీసుకొచ్చి కంటిన్యూ చేయాలి కదా పాపం. ఆ రోజున ఆయన కేవలం వాడుకుని వదిలేయడం ఎందుకు? లేదు, ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా నేను కూడా నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, ముగ్గురు చేద్దాం అనుకున్నాము. నేను అదే చెప్తున్నాను కదా, రిటైర్డ్ జడ్జి వద్దు, రిటైర్డ్ జడ్జి క్వాలిఫైడ్ వాళ్ళు దొరకట్లేదు కాబట్టి హెల్త్ పర్మిట్ చేశాను. అర్జెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు అవ్వాలని అనుకుంటారు, అనుకోవడం వేరు, ప్రాక్టికల్ గా ఉండేది వేరు కదా. చేతిలో పవర్ ఉన్నప్పుడు మేము అనుకున్నామంటే ప్రయోజనం ఏంటి? ప్రజల ముందు చెప్పినటువంటి మాటలు మీరు తప్పారు కదా. ఇదిగో ఈ ఐఏఎస్లు అందరూ వాళ్ళు చివరికి ఎవరో ఒకళ్ళ దగ్గర తాబేదారులుగా పనిచేసేటట్టే తయారవుతున్నారు కాబట్టి మేము న్యాయమూర్తిని అన్నారు. అంతకుముందు మీరు పెట్టి న్యాయమూర్తినే పక్కన పెట్టారు. అదేమంటే తర్వాత పెడదాం అనుకున్నారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఆవిడకి 5 ఏళ్ల టర్మ్ అయితే ఆవిడకి ఉంటుంది కదా, ఆ తర్వాత ఎవరు ఉంటారు? ఆ తర్వాత మీరు ఉంటారో లేదో లెక్కలేదు. అప్పుడు కదా మళ్ళీ మీరు ముగ్గురు అనేది చేయగలిగేది, చేయాలి అనుకున్నాం అనేది. అంటే నేను మా 2 డెసిషన్స్ మీద రివ్యూ చేసుకున్న తర్వాత నీలం సాహ్ని గారిని అపాయింట్ చేసామంటున్నాను. నేను అనేది అది, మేము ఒక డెసిషన్ తీసుకున్నాము, దాని మీద రివ్యూ చేసుకున్నాము, పొరపాటు చేసాము అని చెప్పి సరి చేసుకున్నారంటారు. లేదు, రివ్యూలో ముగ్గురిని సజెస్ట్ చేసుకున్నాము, ముగ్గురిని పెడదాం అనుకున్నాం ఎలక్షన్ కమిషనర్స్ కింద, కో ఎలక్షన్ కమిషనర్. మళ్ళీ వద్దు, బర్డెన్ అయిపోతుంది, మళ్ళీ వద్దనుకున్నాము, బర్డెన్ అవుతుందా అనుకున్నాము. అదే ప్రెరగేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ ఇస్ డైనమిక్. ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసే తప్పు కాదు, మీరు అదే తప్పు చేయండి అంటే ఎలా కుదురుతుంది? సో అలాగే మారుస్తూ ఉంటది. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు ఎందుకు? ఇప్పుడు మనం చేసిన అదే కదా తప్పన్న, మనం అదే తప్పు చేసాం. అప్పుడు ఆయన చేస్తే తప్పు, మనం రివ్యూ చేసుకుంటాం. అదే నేను రివ్యూ చేసుకుంటాం, ప్రతి డెసిషన్ రివ్యూ చేసుకుంటున్నాము. మేము ప్రతి డెసిషన్ రివ్యూ చేసుకుంటున్నాము. ఇప్పుడు సింగిల్ జడ్జి దగ్గర ఆర్డర్, డివిజన్ బెంచ్ దగ్గర అపీల్ అయినప్పుడు మార్చుకున్నారు కదా, ఆర్డర్ ఫేవరబుల్ గా వచ్చింది కదా. రివ్యూ అంటే ఆత్మశోధన లాగా ఉంది సార్. అంతే కదా, మళ్ళీ వచ్చేసారి కూడా మేమే గెలుస్తామని బలంగా నమ్ముతున్నాం మేము వైఎస్ఆర్సీపీ. ఎందుకు రివ్యూ చేసుకునే మేము పట్టుకునేదే కరెక్ట్ అని కాకుండా ప్రజల శ్రేయస్ కోసం ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇచ్చే విధంగా అడుగులు వేయడానికి
ప్రజలకు మన్నను సంపాదించుకోవడానికి మేము ముందరికి వెళ్తున్నాం. సో ఆ విధంగానే అడుగులేయాలి తప్ప రైట్. ఏదో రాజకీయంగా అప్మాన్షిప్ కోసం అని చెప్పి మాట్లాడితే కుదరదు కదా. రైట్. ఫైనల్గా కోటేశ్వరరావు గారు, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి సంబంధించి నీలం సహాని ఇప్పుడు రేపు పొద్దున అడిగాడు. అంటే ఇక్కడే ఒక పెద్ద కన్ఫ్యూజన్ అలా ఏంటంటే, సుప్రీంకోర్టే ఎన్నికల కమిషనర్లు ఇట్లా ఒక సిస్టమ్ లేకుండా కరోనా వ్యాప్తి చెందుతుంది అనేటువంటి ఇష్యూ తెలియకుండా ఎట్లా చేశారని క్వశ్చన్ చేసింది. ఇప్పుడు అదే ఎన్నికల కమిషన్ ఇమ్మీడియట్గా అంటే 10 రోజుల్లో నిర్వహించిందన్న కారణంగా ఇక్కడ ఆవిడకి కోర్టు ఆదేశాలు తెలియదా అంటూ ఇక్కడ ఆపబడింది. అంటే ఒకే కోర్టు ఒక గైడ్ లైన్స్ 2 రకాల గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ 2 రకాల గైడ్ లైన్స్ని 2 రకాల ఇంటర్ప్రిటేషన్ జరిగింది. ఫైనల్గా నీలం సహాని అయితే దోషిగా జనం ముందు నిలబెట్టబడ్డారు. ఏం జరిగే అవకాశం ఉంటుంది అంటారు? ఏమీ జరగదండి. ఎందుకంటే నీలం సహానియా లేకపోతే రమేష్ కుమారా ఒక వ్యక్తి అనేటువంటిది కాదు. అందులో ఒక పదవిలో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి వాళ్ళు చేసేటువంటి వాటిని కూడా మనం తప్పు పట్టవచ్చు. కానీ రాజకీయ పరమైనటువంటి విమర్శలు లేదు, నిబంధనావళికి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు మనం నిబంధనావళిని గురించి ప్రశ్నించినప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది అనుకోండి, మన కృష్ణాంజనేయులు చెప్పినట్టు కొట్టేస్తే అప్పుడు అది ఒక కొత్త ప్రెసిడెంట్ అవుతుంది. రెండోది రాజ్యాంగపరమైనటువంటి అంశం వస్తుంది. అందుకని అటువంటి అవకాశాలు అయితే 100% లేవు అనేటువంటి ఉంది. రెండోది కరోనా సమయంలో ఎన్నికలు అనేటువంటి దాని మీద వ్యాఖ్యలు చేయొచ్చు. కానీ అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అందువల్ల ఆ వ్యాఖ్యలని మనం తీసుకోవాలి తప్ప ఒక నిబంధన తీసుకున్నట్లయితే అనేక ఎన్నికలు రద్దు కావాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు జరిగే ఇంక్లూడింగ్ తిరుపతి ఎన్నిక కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినా లేకపోతే అక్కడేమో తీర్పు వచ్చినప్పటికీ నీలం సహాని గారికి కానీ లేకపోతే ఆ పదవికి కానీ ఏమి రాదు. ఇక్కడ నీలం సహాని గారి చర్చ వచ్చింది కనుక శ్రీధర్ గారికి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక పాలసీ గురించి మాట్లాడేటప్పుడు మంచి చెట్లన్నింటినీ కూడా పూర్వపరాలు అని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్ల వైసీపీ ఆ విధమైనటువంటి వైఖరి ప్రకటించబోయే ముందు దాని పర్యవసానాలను కూడా చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే, బీజేపీ ఏం చెప్పింది, మహిళా రిజర్వేషన్ గురించి అనేక వాగ్దానాలు చేసింది. ఇప్పుడు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ మెజారిటీ రాష్ట్రాల్లోనూ దానికి మెజారిటీ ఉన్నప్పటికీ ఆ యొక్క మహిళా రిజర్వేషన్ అనేటువంటి దాన్ని అసలు చర్చనీయాంశం లేకుండానే చేసింది. అందువల్ల రాజకీయ పార్టీల యొక్క అవకాశవాదం లేకపోతే ఎప్పటికయ్యేది అప్పటిగా మాట్లాడి తప్పించి తిరుగువాడు అనేటువంటిది అది వైసీపీకి వర్తిస్తుంది, తెలుగుదేశం పార్టీకి వర్తిస్తుంది, బీజేపీకి కూడా అనేక సందర్భాల్లో వర్తిస్తుంది. అందువల్ల అటువంటి ప్రకటన చేయబోయే ముందు భవిష్యత్తులో అయినా కానీ వాటి పర్యవసానాలని దృష్టిలో పెట్టుకోవాలనేది మాత్రం స్పష్టం. ఈ కేసులో నీలం సహాని గారికి కానీ లేకపోతే పదవి ఎటువంటి డోకా ఉండదు. ఎన్నికల యొక్క ప్రక్రియని కంటిన్యూ చేసి ఎన్నికల ఫలితాలను ప్రకటించమనే తీర్పే వస్తుంది తప్ప దానికి రాదనేది మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నాను. రైట్. థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, అరుణ్ కుమార్ గారు, శ్రీధర్ గారు, కృష్ణాంజనేయులు గారు. ఇది పరిస్థితి. పరిషత్ ఎన్నికలు అనేటువంటిది రద్దయినాయి. ఆ రద్దయిని మళ్ళీ అది కంటిన్యూ చేయాల్సిందేనంటూ అప్పీల్కి వెళ్తూ ఉన్నారు. వెకేషన్ అయిపోయింది, వేసవికాలం సెలవుల తర్వాత దీని మీద విచారణ జరగబోతోంది. ప్రజల తీర్పు అయితే బ్యాలెట్ బాక్సులలో నిక్షిప్తమై ఉన్నటువంటి వేళ న్యాయస్థానపు ఉత్తర్వుల కోసం అప్పీల్ మీద ఎదురు